వాగర్థామివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. సభాయే నమః. మీరు దీని గురించి మాట్లాడండి అని నాకు ప్రత్యేకంగా ఏమీ నిర్దేశించలేదు. నేను కూడా దీని గురించి మాట్లాడదాము అనుకుని ఇక్కడికి రాలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దేని గురించి మాట్లాడాలనిపిస్తే దాని గురించి మాట్లాడుతూ ఒక ప్రముఖ అంశాన్ని మాత్రం స్పృశించాలి అని మనసులో అనుకుని వచ్చాను. మనది సనాతన ధర్మము, దాని పేరే సనాతన ధర్మం. తర్వాత వచ్చిన వాళ్ళు దానికి అనేక పేర్లు పెట్టారు, హిందూ మతం అని అలా. కానీ అసలు దాని పేరు సనాతన ధర్మము అంతే. సనాతనము అంటే అతి ప్రాచీనము అని. దాని ప్రారంభం ఎప్పుడూ తెలియకపోతే సనాతనం అంటారు. సృష్టి ఎప్పుడు ఉన్నదో అప్పుడే ఈ ధర్మము కూడా ఉన్నది. ఈశ్వర ప్రోక్తమై వేదము ప్రమాణమై ఉన్నది. అందుచేత దీనికి కాలమునందు వచ్చినది కాదు, కాలమునందు వచ్చిన ఒక మనుష్యుని యొక్క మనస్సులోంచి వచ్చిన దాన్ని మతము అని పిలుస్తారు. మతము అంటే ఒక మతి నుండి పుట్టినది. అందుకే మిగిలిన విశ్వాసములన్నింటికీ ఎవరో ఒక ఆర్జుడు ఉంటాడు, ఆయన నుండి ప్రారంభం అవుతుంది మతం. ఆయనకి ముందు ఆ మతం ఉండదు. సనాతన ధర్మం అలా కాదు. సనాతన ధర్మం ఒక వ్యక్తితో ప్రారంభమైంది కాదు. అది ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఎవరు చెప్పలేరు. సృష్టి ఎప్పుడు ప్రారంభమైందో ధర్మము కూడా అప్పుడే ప్రారంభమైంది. అందుకే ఈశ్వరుడు ఒకటి, వేదం ఒకటి కాదు. ఈశ్వరుని ఊపిరియే వేదము కనుక ఆ వేదము ప్రమాణముగా సనాతన ధర్మం ఉంటుంది. సనాతన ధర్మము కన్నా చెప్పేవాళ్ళు లోకంలో ఇంకా ఎవరు ఉండరు. ఎందుచేత అంటే సనాతన ధర్మమునందు ప్రధానమైనటువంటి అంశములు 3 ప్రతిపాదింపబడతాయి. 1 ధర్మం, 2 సత్యము, 3 శాంతి. ఈ 3టిని ప్రతిపాదన చేస్తుంది. సత్యము, ధర్మము, శాంతి ఈ 3టి కన్నా పైన ఏదో ఉంది అని చెప్పేటటువంటిది ఇంకేమీ లేదు. అందుకే ఎవరు చెప్పినా ఇది చెప్పింది చెప్పాలి తప్ప సనాతన ధర్మమునందు చెప్పబడని ఒక విషయాన్ని మేము చెప్తున్నామని చెప్పగలిగిన వాళ్ళు ఇక ఈ లోకంలో ఉండరు. ఇక ముందు లేరు, ఇక పైన ఉండరు. కాబట్టి అంత సమగ్రమైనటువంటిది. అందుకే దీనికి సార్వభౌమిక మతము అని ఒక పేరు. సార్వభౌమిక మతము అంటే ఏదో చక్రవర్తిత్వముతో కూడుకున్నది అని కాదు దాని అర్థం. సర్వభూమికల యందున్న వారిని ఉద్ధరించగలిగినది అని. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. అందరూ ఈశ్వరుణ్ణి అందుకోవడంలో ఒకే పథంలో ప్రయాణం చెయ్యలేరు. అందరూ జ్ఞాన మార్గంలో వెళ్ళలేరు. అందరూ శరణాగతి చెయ్యలేరు. అందరూ భక్తి మార్గమునందు ఉండలేరు. అందరూ జ్ఞాన మార్గమునందు ఉండలేరు. అందరూ కర్మ మార్గమునందు ఉండలేరు. కానీ ఎవరు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా అందరినీ కూడా పైకి తీసుకొచ్చి ఈశ్వరుడి వైపుకు నడిపించగలిగినటువంటి దక్షత కలిగినటువంటి విశ్వాసము కనుక ధర్మమును ప్రతిపాదన చేస్తుంది. కాబట్టి దీనికి సార్వభౌమిక మతము అని పేరు వచ్చింది. అటువంటి అభిప్రాయములతో కూడుకుని ఉన్నది. ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదము ప్రమాణమై ఉన్నది కనుక దీని యందు ఈశ్వరుడు ఉన్నాడనేటటువంటి ఆస్తిక్య బుద్ధి అత్యంత ప్రధానమైనదై ఉంటుంది. దానికి అనుషంగికమే పునర్జన్మ సిద్ధాంతం. అందుకే ఈశ్వరుడు ఉన్నాడు అని అంగీకరించడం, పునర్జన్మ ఉన్నది అని అంగీకరించాడు అనడానికి గుర్తు బొట్టు పెట్టుకుంటాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే గుర్తు ఏమిటంటే నేను పునర్జన్మ ఉన్నది అని అంగీకరించుతున్నాను. నా పాపములన్నిటినీ ఎవరో కడిగేస్తాడు, నేను ఏం చేసినా క్షమించేస్తాడన్న మాట చెల్లదు. నువ్వు ఒక కర్మ చేసినప్పుడు ఆ కర్మను అనుభవించవలసిందే. దాని కొరకు పునర్జన్మ స్వీకరించాలి. కర్మకి ఫలితం ఉంటుంది. పునర్జన్మ స్వీకరించాలన్నప్పుడే నడవడి నియంత్రింపబడుతుంది తప్ప నువ్వు ఏం చేసినా క్షమింపబడతావు అన్ననాడు ఎవరు ఏం చెయ్యడానికి భయపడరు. కాబట్టి అసమగ్రమైనటువంటి విషయాలను ప్రతిపాదన చెయ్యదు సనాతన ధర్మం. అప్పుడు ఈశ్వరుడు ఎందుకు? కర్మ గొప్పది కదా, నేను ఏం చేశానో అదే కదా నాకు ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడు కర్మ గొప్పదా, ఈశ్వరుడు గొప్పవాడా అంటే కర్మ కన్నా ఈశ్వరుడు ఎందుకు గొప్పవాడవుతాడంటే మనం చేసినటువంటి కర్మల వలన వచ్చినటువంటి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ క్షయం చేసేటటువంటి శక్తి ఈశ్వరుడి వద్ద ఉంటుంది. అయ్యా నేను ఇంత పూర్వం తెలియక ఎన్నో పాపాలు చేశాను, కానీ ఇక నుంచి నేను అలా పాపం చెయ్యాలనుకోవట్లేదు. శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి బ్రతకాలనుకుంటున్నాను. అందుకని నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించు అని
త్రికరణ శుద్ధిగా ఎవరు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తారో అటువంటి వారి దోషములన్నిటినీ కూడా ఈశ్వరుడు తొలగతోస్తాడు. లేకపోతే ఈశ్వరుడి దగ్గర క్షంతవ్యోమే పరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అని అడగడం కనుక అర్థం ఉండదు. ఆయన క్షమించగలిగిన దక్షత కలవాడు కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అని అడగడం, ఇప్పుడు శాస్త్రాన్ని పట్టుకుని భక్తి మార్గంలో ప్రవేశించడం రెండూ అనవసరపు విషయాలే అవుతాయి. చేసిన కర్మని తుడిచేయగలిగిన వాడు లేడు అంటే. కాబట్టి భక్తి అనేటటువంటిది అత్యంత ప్రముఖమైన సాధన. భక్తికి ఆలంబనం ఎక్కడ ఉంటుంది అంటే పరిశీలనమునందు. పరిశీలనము లేని చోట భక్తి నిలబడదు. భక్తిని సంతత తైలధార అని పిలుస్తారు. ఒక గిన్నెతో నూనె పట్టుకుని ఇంకొక గిన్నెలోకి పోస్తుంటే సన్నటి ధార ఎలా పడుతుందో మధ్యలో ఎక్కడ విచ్ఛిన్నం లేకుండా, అలా ఎప్పుడూ భగవంతుడి గురించినటువంటి స్మరణలు మదితో తిరుగుతున్నటువంటి వాడు ఎవరుంటాడో ఆయన భక్తి కలిగిన వాడు అని ప్రతిపాదన చేస్తారు. ఏదో ఉదయం వేళ పూజా మందిరంలోకి వెళ్ళి ఒక అరగంట సేపు కూర్చుని బయటకు చేసిన వాడి భక్తి పరిణతి భక్తి అని చెప్పడం కష్టం. అందుకే స్వామి వివేకానంద ఒక మాట అంటారు, పూజా మందిరంలోకి ప్రవేశించడం పూజ చేయడం తప్పు కాదు, కానీ పూజా మందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఎందుకంటే పూజా మందిరంలో చచ్చిపోతేనే భగవంతుడు ఉంటాడని ఎవడనుకుంటాడో వాడు ఎదిగినవాడు కాడు. క్రమక్రమంగా అంతటా భగవానుడు తప్ప వేరొకటి లేదన్న భావన ఎవడు పొందుతాడో వాడు భక్తితో కూడిన కర్మాచరణము వలన సంతసించిన పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చేత జ్ఞానమును పొందిన వాడై ఉంటాడు. అందుకే వేదమంత్రంలో ఉన్న కర్మకాండ ఒక స్థాయిలో ఫలిస్తే జ్ఞానంగా మారిపోతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే యజుర్వేదంలో ఒక మంత్రం ఉంది, నమచ్చోరాయ చ శిష్ప్యాయ చ భీమ్యాయ చ సికత్యాయ చ ప్రవాహ్యాయ చ అని. ఈ మంత్రం అందరికీ పరిచయం, అందుకే నేను ఆ మంత్రాన్ని ప్రతిపాదన చేశాను. పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని వాడతారు. నమచ్చోరాయ చ అంటే ఎవరికి నేను నమస్కరిస్తున్నాను అంటే దొంగకి నమస్కరిస్తున్నాను. ఎవరు దొంగ? ఈశ్వరుడు దొంగ. అందుకని అలాగే పిలుస్తున్నాను, నమచ్చోరాయ చ, ఓ ఈశ్వర మీరు దొంగ, దొంగ రూపుడైన మీకు నమస్కరించుతున్నాను అంటున్నాం. అయితే అభిషేక మంత్రం చెప్తున్నప్పుడు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఈ మంత్రానికి అర్థం తెలియకపోతే సంతోషంగానే ఉంటుంది, అదంతా స్తోత్రం ఉంటుంది. ఆ మంత్రానికి అర్థం తెలిసింది అనుకోండి, అదేమిటంటే దొంగకి నమస్కారం ఏంటి, ఆయన చేసిన దొంగతనం ఏమిటి అనిపిస్తుంది. ఆయన చేసిన దొంగతనం ఏమిటంటే ఎవడు మనకి తెలియకుండా ఒక పని చేస్తాడో వాడి దొంగ అంటాం. నాకు తెలియకుండానే నా జేబులో ఉన్నటువంటి పరుసు ఎవరో పట్టుకుపోయారు అనుకోండి, ఎవరు పట్టుకుపోయారో నాకు తెలియదు, కానీ ఎవరు పట్టుకుపోయారండి అంటే దొంగ పట్టుకుపోయాడండి అంట. అంటే నాకు తెలియకుండా చేసిన వాడెవరో వాడు దొంగ. మాంసనేత్రములకు కనపడకుండా ఈ ప్రపంచాన్నంతటినీ సృష్టించిన వాడెవరో వాడు మాత్రం కనపట్టలేదు, కానీ వాడు మాత్రం అంతటా ఉన్నాడు. నెయ్యి ఎక్కడుంది అంటే పాలలోనే ఉంది. పాలలో ఉన్న నెయ్యి కనపడుతుందా? కనపడదు. కానీ కొంత పరిశ్రమ చేస్తే నెయ్యి కనపడదు. పాలని కాచి ఎర్రగా కాగిన తరువాత తోడు పెట్టి పెరుగైన తరువాత కవ్వం పెట్టి చిలికి వెన్న పైకొచ్చాక అగ్నిహోత్రం మీద తప్తం చేస్తే నెయ్యి వచ్చింది. నెయ్యి ఎక్కడుంది? పాలలోనే ఉంది. పాలలోనే ఉన్న నెయ్యి కనపడకపోయినా పరిశోధన చేస్తే, కొంత పరిశ్రమ చేస్తే, సాధన చేస్తే పాలలోంచి నెయ్యి వచ్చినట్టు పాల నిండా ఉన్న నెయ్యిలా విశ్వమంతా విశ్వనాథుడు ఉన్నాడు. విశ్వమంతా నిండిన విశ్వనాథుడు ఎప్పుడు కనపడతాడు అంటే సాధన చేస్తే కనపడతాడు. ఆ సాధనాక్రమం చేస్తే తప్ప కనపడకుండా అంతటా నిండి ఉండి కూడా దొరకని వాడు ఎవరున్నాడో వాడిని దొంగ అని పిలిచారు. అందుకే అన్నమాచార్యుల వారు కీర్తన చేస్తూ గుడి తిరిగిన దొంగ గూ 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 వాడు గుడిలోనే దాగేనే గూ 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 అన్నారు. అది ఆర్తి అన్నమాట కాదు. అందరూ దేవాలయానికి వెళ్తారు. అన్నమాచార్య స్వామి గారు దేవాలయానికి వెళ్ళారు. దేవాలయానికి వెళ్ళడం అన్న మాట కనుక ఒక ఆర్తి ఉంటుంది. ఆర్తి లేనివాడు దేవాలయానికి వెళ్ళడానికి, ఆర్తి కలిగిన వాడు దేవాలయానికి వెళ్ళడానికి అస్థిమశనాంతర భేదం ఉంది. ఆర్తి దేని చేత వస్తుంది అంటే చూడాలనేటటువంటి తప. ఆయన్ని చూడాలి, ఆ దొంగని చూడాలి. నేను ఇందాక మీతో అన్నాను కదా, నమచ్చోరాయ చ, నాకు కనపడకుండా ఇవన్నీ చేస్తున్న దొంగ ఎక్కడున్నాడు?
ఒక మామిడి పండు నేను తినేసి టెంక బయట పారేస్తే కొంతకాలానికి ఎండిపోతుంది. ఎండిపోయిన టెంక మీద మట్టి కప్పడిపోతే అది మట్టిలో వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన మట్టి మీద ఎప్పుడో మళ్ళీ ఆషాఢ మాసంలోనో శ్రావణ మాసంలోనో ఒక వర్షపు చినుకు పడితే అది అందులోంచి అంకురము మొలకెత్తి మళ్ళీ ఓ మామిడి చెట్టు పైకి వస్తాం. అందులో వ్యూహం దాచి వాన చినుకు తగిలేటప్పటికి అందులోంచి పైకి వచ్చేటట్టు చేసినటువంటి ఆ గొప్ప శిల్పి ఎవరు అని నాకు ఆతృత కలిగింది అనుకోండి. రోడ్డు మీద అంతా మట్టి చిమ్మబడుతున్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న ఉమ్మెంత చెట్టుకి పూసినటువంటి తెల్లటి ఉమ్మెత్త పువ్వు అప్పుడే దుకాణంలోంచి తీసుకొచ్చినటువంటి గ్లాస్కో పంచకన్నా తెల్లటి పువ్వుని సృజించిన వాడెవరు? వర్షం పడినప్పుడు అన్ని చెట్లకి ఆకులు పెరిగితే ఒక్క జిల్లేడు చెట్టుకు ఆకులు రాలిపోయేటట్టు చేసిన వాడెవరు? ఏ ఋతువునందు ఆ ఋతువుకి సంబంధించిన ధర్మం నడిచేటట్టు చేసిన వాడెవరు? నా ఊపిరి తీసి విడిచిపెడుతున్న వాడెవరు? నేను తింటే దాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు? తెల్లవారేసరికి నా సంవరణీ కండరములు సడలిపోయి లోపల ఉన్న పిప్పి బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నవాడెవరు? నేను తాగిన నీళ్లలో పలికినాని శేషాన్నంతటినీ ఒక చోటికి చేర్చి బయటికి వెళ్ళిపోయేటట్టుగా నాకు సంజ్ఞ చేసి విడుదల చేయిస్తున్నవాడెవరు? నా గుండె ఆగిపోకుండా కొట్టుకునేటట్టు చేస్తున్నవాడెవరు? నా ఇంటికి నీటి గొట్టాలు వేయించుకుంటే ఒక 20 ఏళ్ళకి నాచు పట్టేస్తాయి, కానీ 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా సన్నటి రక్తకేశ నాళికల్లోంచి రక్తాన్ని నిరంతరం సరఫరా జరిగేటట్టుగా ఒకే ఒత్తిడితో నడిపిస్తున్న మహాపురుషుడు ఎవరు? నాకు చూడాలని ఆర్తి కలిగింది అనుకోండి, అప్పుడు చూడడానికి వచ్చిన వ్యవస్థకు దేవాలయ వ్యవస్థ అని పేరు. అయితే నన్ను మీరు ఒక మాట అడగచ్చు, మా ఇంట్లో కూడా ఉన్నాడు కదండి ఈశ్వరుడు, మా పూజా మందిరంలో కూడా మూర్తి ఉన్నాడు కదా, మా ఇంట ఉన్న ఈశ్వరుడికి దేవాలయంలో ఉన్న మూర్తికి భేదమేమి అని మీరు అడగచ్చు. ఎక్కడ మీ ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడని మీరు చెప్తున్నారో ఆ ఇంటికి హద్దులు ఉంటాయి. ఏదో ఆ స్థలం కొనుక్కున్నప్పుడే రాసుకుంటారు, తూర్పున ఫలానా వారి స్థలం ఉంది, పశ్చిమాన మామిడితో ఉంది, ఉత్తరాన ఫలానా దుకాణ సముదాయం ఉంది, దక్షిణాన రాజవీధి ఉంది అని రాసుకుంటారు. దాని మధ్యలో నాకు 432 చదరపు గజాల స్థలం ఉందని. ఈ 432 చదరపు గజాల స్థలంలోనే మీకు ఇల్లు, ఇంట్లో పూజామందిరంలో పరమేశ్వరుడితో పాటుగా ఆ స్థలంలోనే మలమూత్రములు విసర్జించడానికి ఒక మరుగుదొడ్డి కూడా ఉంది. దేవాలయంలో అది ఉండకూడదు. దేవాలయము అని పిలువబడేటప్పుడు శరీర శోధనకు ఉపయోగించేవి ఏవి కూడా ప్రాంగణంలో ఉండవు. అంటే దేని చేత అపవిత్రమవుతాయో శరీరాలు అటువంటివి చెయ్యడానికి అవకాశం ఉన్నవేవి దేవాలయమునందు కల్పింపబడరాదు. నిద్రపోతే దోషం వస్తుంది, మళ్ళీ స్నానం చేస్తే తప్ప దేవాలయంలోకి వెళ్ళకూడదు. దేవాలయంలోనే నిద్రపోవడానికి గది కట్టచ్చా అంటే కట్టకూడదు, అప్పుడు దాన్ని దేవాలయం అని పిలవరు. అటువంటి ఏర్పాట్లన్నీ చేస్తే అప్పుడు దాన్ని దేవాలయం అనకూడదు. అది ఏదో ధ్యానం చేసుకునే మందిరము అటువంటి వాటిగా పనికి వస్తుంది తప్ప దేవాలయ సంప్రదాయములకు అది కట్టుబడదు. దేవాలయ సంప్రదాయంగా నిలబడాలి అంటే ఆలయ ఆగమాన్ని పాటించాలి. మనము ఇల్లు కట్టుకుంటే ఎలా వాస్తు పాటిస్తామో ఈశ్వర ఆలయాన్ని నిర్మాణం చేసేటప్పుడు కూడా ఆగమాన్ని పాటిస్తారు. అందుకే దేవాలయ దర్శనమునకు ప్రధానమేది అంటే ఆర్ట్. ఇన్ని కార్యక్రమములను నిర్వహిస్తున్నటువంటి ఆ భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, వాడిని చూడాలి అనిపిస్తే గుడిలోకే వెళ్ళాలి. ఎందుకని గుడిలోకి వెళ్ళాలి అంటే నేను మళ్ళీ మీతో మనవి చేస్తున్నాను, 3 కారణములు ఉంటాయి దేవాలయానికి ఇంటికి ఉండే భేదం. ఈశ్వరుడు ఇలా ఉంటాడు అని మీకు శాస్త్రములో ఎలా వర్ణింపబడుతుందో అలా మీరు ఇంట్లో ఉన్న మూర్తిని అలంకృతం చెయ్యలేరు. ఈశ్వరుడు ఒక పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటాడు. మీరు ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వరుడికి పంచె కట్టి ఉత్తరీయం వేయగలరా? వెయ్యలేరు, వేయకూడదు. ఎందుచేత అంటే అంగుష్ట మాత్రాన్ని దాటకూడదు. బొటన వేలు ఎంత ఉంటుందో అంతే ఉండాలి ఇంట్లో పూజ చేసే విగ్రహం. అంతకన్నా దాటితే దాన్ని ఉపాసన చేయగలిగిన శక్తి యజమానికి ఉంటేనే ఉంచుకోవాలి, లేకపోతే కొంతకాలం ఊరుకుంటుంది. ఆ తర్వాత దానికి ఆకలి పెరిగిపోయిన తర్వాత యజమానికి కష్టాలు కల్పిస్తుంది. నాకు ఒక పూట భోజనం పెట్టలేదు అనుకోండి, ఏమనుకోకండి, ఈ పూట భోజనం లేదు, ఈ పండు తిని ఊరుకోండి అంటే ఊరుకుంటాను. మీరు ఉపన్యాసం 3 రోజుల్లో రమ్మని 3 రోజులు అన్నం పెట్టకపోతే నాకు కోపం వస్తుందా రాదా?
పూజామందిరంలో పెట్టి పూజ చేసి తగిన నైవేద్యం పెట్టకపోతే, ఆ మూర్తికి పరిమాణానికి తగిన నైవేద్యం పెట్టకపోతే ఆగ్రహానికి కారకుడవుతాడు. ఆ ఆగ్రహం యజమానిని బాధ పెడుతుంది. అందుకే ఒక బెల్లంగడ్డ పెట్టినా నైవేద్యం సరిపోవాలంటే అంగుష్టమాత్రమూర్తిని మాత్రమే పూజ చేయాలి. యజమానికి అంతకన్నా మూర్తిని పూజ చేసే అధికారం లేదు శాస్త్రం. దేవాలయంలో నిలువెత్తు మూర్తి ఉంటాడు, ఆయనకి పంచ కడతారు, ఆయనకి ఉత్తరీయం వేస్తారు. నాకు నా స్వామికి ఒక్క పంచెలు చాపిచ్చి ఆయన కట్టుకుంటే చూడాలనిపించింది అనుకోండి, నా ఇంట జరగదు. నేను మానసికంగా చూడాలి. కానీ నేను మాంసనేత్రంతో చూడాలంటే దేవాలయంలో ఇవ్వాలి పంచెలు చాపు. ఇస్తే ఈశ్వరుడికి పంచె కట్టి ఉత్తరీయం వేస్తారు. అప్పుడు నేను సంతోషించవచ్చు. సర్వాభరణాన్ని సమర్పయామి. కిరీటం పెట్టాలనుకున్నాను అనుకోండి, నాకు ఐశ్వర్యం ఉంది, కిరీటం కొనగలను. కానీ కిరీటం పెడదామంటే ఇంట్లో ఉన్న మూర్తికి కిరీటం ఎలా పెడతారు? అది భ్రంశం అవ్వకూడదు, కింద పడకూడదు. కిరీటం ఎలా పెడతారు? అంగుష్టమాత్రమూర్తికి. అప్పుడు కిరీటం దేవాలయంలో చేయించిస్తారు. దేవాలయ వ్యవస్థకి మీరు చేసే సేవ ఒక్క మీతో పోదు, కొన్ని లక్షల మంది ఆనందిస్తారు. ఇంట్లో కిరీటం కొని పెట్టలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ దేవాలయంలో జరిగినటువంటి మకుటధారణ చూసి సంతోషిస్తారు. ఓ మంచి పంచెల చాపు మీరు ఇస్తే దేవాలయంలో కట్టుకున్న మూర్తిని చూసి వాళ్ళు సంతోషిస్తారు. అది ఒక కారణం. రెండవ కారణం, ఒక దేవాలయ ప్రాంగణమునందు కొన్ని కార్యక్రమాలు జరగాలి. భజన జరగాలన్నా, నృత్యం జరగాలన్నా, సంగీతం జరగాలన్నా, వాద్యం జరగాలన్నా, వ్యాకరణం చెప్పాలన్నా ఒక్క దేవాలయంలోనే చెప్పాలి. వ్యాకరణం అన్ని దేవాలయాల్లోనూ చెప్పకూడదు, ఒక్క శివాలయంలోనే చెప్పాలి. వేదం నేర్చుకునేటప్పుడు 6 నెలలు వేదం నేర్పుతారు, 6 నెలలు వేదములకు ఉపాంగములు నేర్పుతారు. వేదములకు ఉపాంగములలో వ్యాకరణం ఒకటి. వ్యాకరణం చెప్పేటప్పుడు శిష్యులందరినీ తీసుకుని గురువుగారి శివాలయానికి పెడతారు. వ్యాకరణం చెప్పేటప్పుడు మడిబట్ట కట్టుకు చెప్పాలి. ఇప్పుడంటే సరే ఎలా పడితే అలా చెప్తున్నారు, అది వేరే విషయం అనుకోండి. మడిపట్ట కట్టుకుని గురువుగారు వెళితే శిష్యులు మడి కట్టుకుని పెడతారు. వ్యాకరణ మంటపం ఉంటుంది. ఆ వ్యాకరణ మంటపంలో గురువుగారు కూర్చుని వ్యాకరణం చెప్పాలి. ఎందుకంటే వ్యాకరణానికి ఒకదానికే భాష్యానికి మహాభాష్యం అని పేరు. లోకంలో ఇంకా ఏ భాష్యానికి మహాభాష్యం అని పేరు లేదు. పతంజలి మహాభాష్యం చేశాడు వ్యాకరణానికి. ఇది వ్యాకరణ మంటపం ఎక్కడ ఉంటుంది అంటే దేవాలయంలోనే. ఒక నృత్యం వచ్చిన వాళ్ళు ఎక్కడ నృత్యం చేయాలి అంటే ఈశ్వర సన్నిధానంలోనే చేయాలి. ఎందుకంటే ఈశ్వరుడికి రాజోపచారం చేస్తారు. నృత్యం దర్శయామి అంటారు, అన్నప్పుడు నృత్యం చేయాలి. గీతం శ్రావయామి, అప్పుడు పాట పాడాలి. వాద్యం ఘోషయామి, అప్పుడు వాద్యం మ్రోగించాలి. ఆందోళికాం సమర్పయామి, ఈశ్వరుడిని పల్లకీలో కూర్చోబెట్టి తీసుకెళ్లాలంటే ఇంట్లో కుదరదు, దేవాలయంలోనే కూర్చోబెట్టి చేస్తాడు. రాజోపచారములన్నీ చెయ్యాలి అంటే దేవాలయములకు ఒక్కదానికే సాధ్యం. మూడవది, ప్రతివారు ఆశ్రయించి ఈశ్వరుణ్ణి సేవించడానికి అవకాశము దేవాలయమునందు మాత్రమే ఉంది. మా ఇంట్లో పూజామందిరం ఉంది, ఆ పూజామందిరంలో ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనమునందు మూర్తులు ఉన్నాయి, నేను నా చేత ఆరాధింపబడే స్వామి యొక్క స్వరూపాలు ఉన్నాయి. కానీ దానిని వచ్చి మీరు ముట్టుకోవడానికి అవకాశం ఉండదు. దాన్ని ముట్టుకోవాలి అన్నా, నేను పూజ చేసేటప్పుడు వాడేటటువంటి సంభారములను ముట్టుకోవాలి అన్నా ముగ్గురికే అధికారం ఉంటుంది. కన్యాదానం చేసి కూతురు కూడా ముట్టుకోకూడదు. కూతురికి కూడా దీక్షలో ఉన్నప్పుడు కూతురు కూడా అన్నం వండి పెట్టడానికి వీల్లేదు శాస్త్రం. ఒక్క భార్య ముట్టుకోవచ్చు, కూతురు ముట్టుకోవచ్చు, సంప్రదాయక శిష్యుడు ముట్టుకోవచ్చు. గురువుగారి దగ్గర మంత్రోపదేశం పొందిన శిష్యుడు గురువుగారికి చేసేటటువంటి చాలా గొప్ప సేవ ఏమిటంటే, గురువుగారు పూజకి వెళ్ళడానికి ముందరే శిష్యుడు గురువుగారి ఇంటికి వెడతాడు. వెళ్ళి గురువుగారికి సంబంధించినటువంటి పూజా సంపుటాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసి ఆయన పూజా మందిరాన్ని తుడిచి ముగ్గు పెట్టి పీట వేసి గురువుగారు వచ్చేటప్పటికి అక్కడ నీళ్లు అవి అన్నీ పెడతాడు. గురువుగారు పూజ చేసుకునేటటువంటి క్రమం శిష్యుడికి తెలియాలి. తెలిసి ఆ క్రమంలో అమర్చాలి. గురువుగారు ధ్యానం చేసి పూజ చేసిగా చేయి పెడితే శిష్యుడు ఖచ్చితంగా కావలసింది చేతిలో పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తాడంటే గురువుగారి హృదయం తెలుసు, దేని తర్వాత ఆయన ఏం చేస్తారో తెలుసు శిష్యుడికి. అందుకే కొడుకు ఎంతటి వాడో శిష్యుడు అంతటి వాడు. ఆయన ఇలా కుడి చేయి చాపితే ఆ చేతిలోకి పెడతాడు. పెట్టగానే దాంతో గురువు సేవ చేసుకుంటాడు. అందుకే నా ఇంట్లో ఉన్న పూజా మందిరంలోకి మీ ఎవ్వరూ ప్రవేశించడానికి అధికారం ఉండదు.
నేను అహంకారంతో చెప్తున్నానని కాదు. మీ ఇంట పూజా మందిరంలో నేనైనా అంతే. దర్శనం చెయ్యొచ్చు, కానీ మీరు అనుమతిస్తే నేను మీ పూజా సంపుటాన్ని ముట్టుకుంటానని అడక్కూడదు. ఒక్క సంప్రదాయ శిష్యులకే అధికారం. సంప్రదాయ శిష్యుడు అయ్యుండి గురువుగారికి ఎప్పుడూ అటువంటి సేవ చేయలేదనుకోండి, అదో అర్థం లేని జీవితం. ప్రయత్నపూర్వకంగా గురువుగారిని అడగాలి. గురువుగారు ఒక్క రెండు ప్రత్యేకించి గురువుగారు యాత్రలో ఉన్నప్పుడు చేస్తారు అటువంటి సేవ. గురువుగారు, నేను మీ పూజకు కావలసినవి నేను అన్నీ సిద్ధం చేస్తానని సిద్ధం చెయ్యాలి. చేసి పక్కన కూర్చోవాలి. గురువుగారు పూజ చేసుకుంటుంటే కూర్చుని అందిస్తూ ఉండాలి వరుస క్రమంలో. దానికి శిష్యుడై ఉంటేనే అధికారం. కాబట్టి నా ఇంట పూజా మందిరానికి మీరు వచ్చి ముట్టుకోకూడదు, మీ ఇంటి పూజా మందిరంలోకి నేను ప్రవేశించి చేయకూడదు. కానీ పరమేశ్వరుణ్ణి సేవించడానికి చాతుర్వర్ణముల వారికి అధికారం ఏది కల్పిస్తుంది అంటే దేవాలయ వ్యవస్థ కల్పిస్తుంది. దేవాలయమునందు ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, వేదం చదువుకున్నవాడు, ఎవ్వరూ పిలవక్కర్లేదు. ఆయన దేవాలయంలోకి ప్రవేశించి మంటపంలో కూర్చుని వేదాన్ని పారాయణ చేసి వెళ్ళిపోతాడు. ఒక క్షత్రియుడు ఉన్నాడు అనుకోండి, దేవాలయంలోకి వచ్చి దేవాలయాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నిగ్రహించి వెళ్ళిపోతాడు. నువ్వు దేవాలయం జోలికి రావడానికి వీళ్ళేది, ఏమనుకుంటున్నావో, ఇది 10 మంది విశ్వాసం మనకు ఆలవాలము అని చెప్పి పెడతాడు. ఒక వైశ్యుడు ఉన్నాడు అనుకోండి, ఆయన దగ్గర ఉన్న ధనంతో ఈశ్వరుడికి ఒక పల్లకీ చేయిస్తాడు. 4వ వర్ణం వాళ్ళు ఉన్నాడు అనుకోండి, ఈశ్వరుడి పల్లకీ పట్టుకుంటాడు, ఈశ్వరుడికి డప్పు కొడతాడు. ఈశ్వరుడు ధరించి విడిచిపెట్టిన బట్టలు రజకుడు ఉతికి తెచ్చి దేవాలయానికి అందజేస్తాడు. ఒక ఇల్లాలు ఉందనుకోండి, ఆమె అవకాశం ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉండేటటువంటి పాత్రలను కడుగుతారు. అందుకే ఇంట ఉత్సవం చేసే ముందు దేవాలయంలో చేస్తే కానీ చేయకూడదు. అసలు ఇప్పుడంటే అర్థం లేని ఉత్సవాలు చేస్తున్నాం. కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం అని చేస్తూ ఉంటుంది ఈ రాష్ట్రంలో ప్రముఖ దేవస్థానం. డబ్బు కట్టడమే తప్ప చేయడానికి అధికారం ఎవరికి ఇవ్వరు. వాళ్ళ ఉద్యోగస్తులు, వాళ్ళు నియమించిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. దర్శనం వీళ్ళు చేస్తారు. సరే, ఏదో పరమేశ్వరుడు అనుగ్రహించి ఆ ద్రవ్యం వలన వీడు చేసినట్లే అంగీకరించాడని సంతోషించవలసి ఉంటుంది. కానీ అది విధానం కాదు శాస్త్రంలో. మీ ఊళ్ళో, మీ పరిసరాల్లో ఒక దేవాలయాన్ని మనం ఎంచుకోవాలి. ఎంచుకుని శారదా నవరాత్రులు వస్తున్నాయి అనుకోండి, నేను ఇల్లు అంతా దులుపుకుని కడుక్కుని ముగ్గులు పెట్టుకుని నవరాత్రులు చేసుకోవడానికి సిద్ధపడతాను. నేను ఇల్లు దులపడానికి ముందే దేవాలయానికి వెళ్ళి చెయ్యాలి. దేవాలయం కొంత దులిపి దేవాలయంలో ఉండే పాత్రలను నా భార్య కడగాలి. కడిగి సిద్ధం చేసి దేవాలయానికి కొంత సేవ చేసి రావాలి. ఇప్పటికీ కాకినాడ పట్టణంలో మా గోపాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము చేసుకుంటాం. శారదా నవరాత్రుల ముందు దాదాపు 200-300 మందిని కుటుంబాలు ఆడ మగ కలిసి అందరం ఓ హుండీ అక్కడ పెట్టుకుని 10 రూపాయలు 20 రూపాయలు మించకుండా అందులో వేసుకుంటాం. వేసుకున్న డబ్బు పెట్టి మా గోపాలకృష్ణ గారు పీతాంబరం దగ్గర నుంచి చీపుళ్ళు చాటలు అన్నీ తెప్పిస్తారు. ఆడ మగ అందరం పెడతాం. ఓ చెట్టు కింద కూర్చుని ఒంటికి ఉన్న బలాన్ని బట్టి, ఏదో నాకు గౌరవం ఉంది కాబట్టి వాళ్ళు పెద్దరికి ఇస్తారు కాబట్టి నేను విధులు నిర్ణయిస్తాను. పెద్దవాళ్ళు, ఎక్కువ నడుము వంచలేని వాళ్ళందరికీ కూడా దేవాలయంలో వాడే సామాను తోమేటటువంటి విధిస్తాం. వాళ్ళు బలల మీద కూర్చుని బంగారంలా మెరిసిపోయేటట్టు దీపపు సమ్మెల దగ్గర నుంచి అన్నీ తుడిచేస్తారు. కొంచెం బలిష్టమైన వ్యక్తులు దేవాలయ ప్రాకారాలు ఎక్కి తుడిచేస్తారు. కొంచెం మధ్య వయస్కులైన వాళ్ళు నేలంతా తుడిచేస్తారు. ఆఖరణ నీళ్లు తీసుకొచ్చి పోసి దేవాలయం అంతా కడిగేస్తాం. గృహిణులు చక్కగా తళాబీ చల్లి ముగ్గులు పెట్టేస్తారు. అందరం కలిసి వేసుకున్న డబ్బుల్లోనే ఆ రోజు అన్నం వండుకుని పప్పు పులుసు వండుకుని దేవాలయం నూతి దగ్గర స్నానం చేసి, దగ్గరిళ్ళు అయితే స్నానం చేసి వచ్చి అందరం కూర్చుని సహపంక్తి భోజనం చేస్తాం. అందరం భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోతాం. మరునాడు దేవాలయంలో శారదా నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఉపన్యాసాలు ఓ వారం ముందే. కోయిల్ ఆళ్వార్ తిరుమంజన్ ఉత్సవం అంటే ఆలయ శుద్ధి. ఇది చేసి ఇల్లు తుడుచుకుంటాం. నా ఇల్లు బాగుంది, నా ఇంట్లో పండగ చేసుకుంటున్నానంటే ఆయన కారణం. కాబట్టి దేవాలయానికి సేవ చేస్తూ ఉండాలి. ఎవరు చెయ్యాలి దేవాలయానికంటే, వీడు చెయ్యవచ్చు వీడు చెయ్యకూడదు అని వేదము ఎవ్వరినీ దూరం పెట్టలేదు. తరువాతి కాలంలో వచ్చిన అసంబద్ధ ప్రచారం అదంతా.
ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా మౌఢ్యంతో తప్పుగా ప్రవర్తిస్తే అది వేదం తప్పు కాదు, వ్యవస్థ తప్పు కాదు. ఒక డాక్టర్ తప్పుగా ట్రీట్మెంట్ చేశాడు అని మొత్తం వైద్య విధానాన్ని దోషం పట్టడానికి వీల్లేదు. తప్పు చేసిన డాక్టర్ది తప్పేమో కానీ మొత్తం వైద్య విధానానికి తప్పు కాదు. ఎవడో ఒకడు మౌఢ్యంతో ఎవరినైనా దేవాలయంలోకి రావద్దన్నాడేమో కానీ వేదము మాత్రం దేవాలయ ప్రవేశాన్ని ఎవరికి నిషిద్ధం చెయ్యలేదు. అందుకే డప్పు కొట్టేవాళ్ళు కూడా దేవాలయంలోకి వచ్చి డప్పు కొడుతూ ఈశ్వరుడు ముందు తిరుగుతారు. కాగడాలు పట్టుకునేవాళ్ళు కాగడాలు పట్టుకుంటారు. పులివేషం వేసేవాడు పులివేషం వేస్తాడు. భజన చేసేవాడు భజన చేస్తాడు. నృత్యం చేసేవాడు నృత్యం చేస్తాడు. ఎవరు కోలాటం ఆడేవాళ్ళు కోలాటం ఆడతారు. కీర్తనలు పాడేవాళ్ళు కీర్తనలు పాడతారు. ఈశ్వరుడు ఉత్సవంగా బయటికి వచ్చాడు అంటే ఎవరికి తోచింది వాళ్ళు సమూహాలుగా చేసుకుంటూ ఈశ్వరుడితో వెడతారు. ఆలయ ప్రవేశం చెయ్యడానికి నీకు అధికారము లేదు అన్నమాట ఒకే ఒక్క సందర్భంలో వస్తుంది. వైదికమైన శౌచము లేకపోతే రాకూడదు. అశౌచము వచ్చింది అని వేదం ఎప్పుడు నిర్ణయిస్తుందో ఆ అశౌచం వస్తే మాత్రం రాకూడదు. ఇంట ఎవరైనా శరీరం విడిచిపెట్టి ఉంటే అటువంటప్పుడు ఆ ఆలయంలో ప్రవేశించకూడదు తప్ప రజస్వల దోషం ఉంటే వెళ్ళకూడదు. అటువంటి దోషాలు కొన్ని వేదం చెప్పింది. అప్పుడు వెళ్ళకూడదు తప్ప స్నానం చేసి దేవాలయంలో మిగిలిన పరిస్థితుల్లో వెళ్ళడానికి అభ్యంతరం కల్పించలేదు. అందుకే దేవాలయ వ్యవస్థ లేకపోతే అసలు సనాతన ధర్మమునకు ఆయువు పట్టు లేదు. ఎందుకు ఇన్ని దేవాలయాలు ఏర్పడుతుంటాయంటే ఎక్కడికి దగ్గరలో అక్కడ దేవాలయంలో సేవ చేసుకునే ప్రయత్నం చేస్తారు. లేనినాడు మనిషి ధరించగలిగిన అవకాశం ఉండదు. కాయిక కైంకర్యం అన్నది మీరు చెయ్యలేరు. పరమేశ్వరుడిచ్చిన శరీరాన్ని, పరమేశ్వరుడిచ్చిన బలాన్ని, పరమేశ్వరుడిచ్చిన తెలివిని, పరమేశ్వరుడిచ్చిన ధనాన్ని, పరమేశ్వరుడి గురించి సంవత్సరంలో ఒక్కరోజైనా వీక్షించకపోతే అంతకన్నా మహాపాపం ఇంకోటి లేదు. కేవలం భోగాలను భవించడానికి శరీరాన్ని వాడుకొని మళ్ళీ ఈ శరీరంతో నువ్వు చెయ్యగలిగిన సేవ దేవాలయానికి చెయ్యకపోతే కృతజ్ఞులమైపోతాం. అందుకే అరమరిక లేకుండా అందరినీ ఆహ్వానించి చేయిస్తారు దేవాలయంలో సేవ. దేవాలయ దర్శనము అత్యంత ప్రధానమై ఉంటుంది. దేవాలయ దర్శన విధి అని ఒక విధి. దేవాలయంలోకి వెళ్ళడం, దేవాలయంలో దర్శనం చెయ్యడం, దేవాలయంలో భగవంతుడిని స్తుతి చెయ్యడం, ఇవన్నీ జీవితంలో అత్యంత అవసరమైనటువంటి విషయాలు. ఎందుకని అంటే మనిషికి విశేషమైనటువంటి సంకల్ప సిద్ధిని కల్పించగలిగిన ప్రదేశాలు దేవాలయాలు. మీ ఇంట్లో మీరు ఎప్పుడూ ఎలా ఉంటారో, ఏం చేస్తుంటారన్న దాన్ని బట్టి మీ ఇంటికి ఒక శక్తి ఏర్పడుతుంది. నేను ఎప్పుడూ మా ఇంట్లో రామాయణం చదువుతూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవత్ సంబంధమైన కీర్తనలు వింటూ ఏదో జపం చేసుకుంటూ కాలం గడుపుతున్నాను అనుకోండి, నా ఇంటికి ఒక శక్తి వస్తుంది. నన్ను నమ్మండి, నేను యథార్థం చెప్తున్నాను. తెలియక ఆ ఇంట్లోకి ఎవరైనా వెడితే 5 నిమిషాలు కూర్చుందాం అనుకున్నవాడు అరగంట కూర్చుంటాడు. మీరు చూడండి, ఒక్కొక్క ఇంటికి శిలాభోగం స్థలాభోగం అని ఒక్కొక్క వ్యక్తి బ్రతికున్నంత కాలం దేవాలయానికి వెళ్ళినట్టు వెడుతుంటారు ఆ ఇంటికి. ఆ ఇంటికి జనాన్ని మీరు ఆపలేరు. ఎందుకో తెలుసా? అది ఆయన ఉపాసన బలం. దేవాలయంలో పరమేశ్వరుడు ఏ స్థాయిలో ఉంటాడో ఆయన ఆ స్థాయిని పొందుతాడు తన ఉపాసన చేత. అది ఈశ్వరుడు ఆకర్షించినట్లే ఆయన ఆకర్షిస్తాడు. ఆయన కొరకు వెళ్ళిపోతారు. ఆయన్ని చూస్తే శాంతి పొందుతారు. ఆ ఇంట కూర్చుంటే శాంతి పొందుతారు. ఆయన ఆశీర్వచనం చేస్తే పొంగిపోతారు. ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ ఇంట్లో వచ్చి దేహత్యాగం చేసేసాడు. ఆయన ఏ వ్యక్తి అయినా దేహత్యాగం చేయాలిగా కొంతకాలానికి. వెళ్ళిపోయాడు అనుకోండి, పిలిచినా ఆ ఇంటికి వెళ్ళేవాడు ఉండడు. మీరు చూడలేదా అలాంటి ఇళ్ళు? ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఇళ్ళు ఉంటాయి. ఆయన వెళ్ళిపోతే ఆ ఇంటికి ఎవ్వరండి. ఆయన లేడు, ఆ ఇంటికి వెళ్ళేవాడు ఉండడు. పిలిస్తే ఎవడో తెలియక ఆయన ఉన్నాడు అనుకుని వెళితే వెళ్ళాలి. ఆయన ఉన్నాడు, మీరు ఆపలేరు. సాధ్యం కాదు ఆపడం. కారణం ఎక్కడ ఉంటుంది అంటే ఆ ఆకర్షణ ఈశ్వరోపాసన ఉంటుంది. దేవాలయంలో ఉండేటటువంటి ప్రత్యేక శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇంతమంది భాగవతులు వచ్చి కూర్చుంటారు దేవాలయంలో. అందరూ కలిసి భజన చేస్తారు. మీరందరూ నిజంగా భజన సమాజంలో నియమంగా భజన చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి. శ్రీరామనామాన్ని ప్రతిరోజు 2 గంటలు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఇక్కడ భజన జరుగుతుంది అని అన్నారనుకోండి. మీరు ఒక సంవత్సర కాలం భజన చేసిన తర్వాత ఈ ప్రాంగణానికి ఒక కొత్త శక్తి వస్తుంది.
ఆ శక్తి వలన ఇక్కడికి వచ్చి కూర్చుని మీరు ధ్యానం చేసి మనసు బాధగా ఉంటే ఈశ్వర ఏంటో ఇలా బాధపడుతున్నాను అనుగ్రహించండి అంటే తొందరగా అనుగ్రహం అందుతుంది. ఒక ప్రాంగణానికి శక్తి ఈశ్వర నామోచ్చారణం చేత వస్తుంది. ఒక దేవాలయంలో విశేషంగా ప్రవచనాలు జరుగుతున్నాయి అనుకోండి, కొన్ని వేల మంది వచ్చి వింటున్నారు అనుకోండి, వాళ్ళు పరవశించిపోతున్న భావ తరంగముల చేత దేవాలయం శక్తిని పొందేస్తుంది. ఆ దేవాలయానికి వెళ్ళేవాడు లేడనుకోండి, అర్చకులు కూడా ఎప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకుంటుంటారు అనుకోండి, దేవాలయంలో ఉన్న మూర్తుల యొక్క శక్తి కూడా క్షీణించిపోతుంది, యంత్రం భ్రంశమైపోతుంది, అయిపోయిందని శక్తి పోతుంది. మళ్ళీ అప్పుడు కుంభాభిషేకం చేయాలి పైనుంచి, చేస్తే తప్ప యంత్రానికి శక్తి రాదు. కాబట్టి దేవాలయం అనేటటువంటిది కోరికలు తీర్చడానికి కల్పవృక్షం. ఒక ప్రాంగణాన్ని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కలిసి శక్తివంతం చేసుకోవాలి. చేసుకుని ఆ శక్తి విరిగిపోయే పనులు అక్కడ చేయకూడదు. ప్రాంగణాలు ఉన్నాయి కదా అని దేనికి పడితే దానికి వాడడానికి వీలు లేదు. మీరు ఏ పేరు పెట్టి దేని కొరకు నిర్దేశించారో దానికే పెద్దపీట. కట్టక ముందు ఒక పేరు, కట్టిన తర్వాత కొత్త ఆలోచనలు రావడానికి శాస్త్ర విరుద్ధం. కట్టిన తరువాత మీరు దేనికి ప్రధానంగా పెట్టారో ఆ సమయంలో అది జరగవలసినదే, లేకపోతే ప్రధాన ధ్యేయము నశించిపోయి అప్పుడు మీరు ఎంత భౌతికంగా ఎన్ని చూపించండి, మీ ధ్యేయం నిలబడిందని చెప్పడం కష్టం. కాబట్టి ఒక భజన సమాజము అని మీరు అన్నారనుకోండి, ఏది యామని ఇవ్వండి, ఇక్కడ 2 గంటల భజన జరుగుతుంది అని అనండి, మీ కాళ్ళ మీదనే పడిపోతాను. అంతే శాస్త్రం. నేను నా సొంత అభిప్రాయం చెప్పట్లేదు, శాస్త్రం చెప్తున్నాను. శాస్త్రం చెప్పేటప్పుడు నాకు మొహమాటం లేదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. అది చెప్పడానికి భయపడిన నాడు నేను వచ్చి ఇలా కూర్చుని మాట్లాడతాను. కాబట్టి ఏది ప్రధాన ధ్యేయమో ఆ ధ్యేయమును నిర్వర్తించాలి, లేకపోతే ప్రాంగణానికి ఉన్నటువంటి శక్తి నశించిపోతుంది. అలా శక్తి నశించిపోయేటటువంటి పనులు చేయకూడదు. కాబట్టి ఒక భజన మీరు చేస్తున్నారనుకోండి, ఒక ప్రాంగణంలో అందరూ చెప్పులు విప్పి వచ్చి కూర్చుంటారు. అదే ప్రాంగణంలో చెప్పులతో కూడా వచ్చి కూర్చునేటట్టుగా మీరు అవకాశం ఇచ్చారనుకోండి, అందరూ చెప్పులతో వచ్చి కూర్చుని వెడితే మీరు చేసిన శక్తి విరిగిపోతుంది. మీ ఇంట్లో పాలే కాచి జాగ్రత్తగా తోడు పెడితే పెరుగుతుంది. నేను తెచ్చుకున్న పాలని ఉప్పరాయి వేస్తే విరిగిపోతుంది. పాలకు ఒక నీతి, ప్రాంగణానికి ఒక నీతి ఉండవు. కాబట్టి ఒక ప్రాంగణం యొక్క శక్తిని నిలబెట్టుకోవడం ప్రధాన ధ్యేయమై ఉండాలి. ఆ ధ్యేయ పరిరక్షణ యందు రాజీ లేకుండా నిలబడగలిగినటువంటి శక్తి నిర్వాహకులకు ఉండాలి. అందుకని ఒక దేవాలయం అనేటటువంటిది గుండెకాయ వ్యవస్థకి. దాన్ని అందుకే అంటారు, మీరు ఏ వస్తువు జోలికి అనవసరంగా వెళ్ళారో అలా పాడవుతుంది కుటుంబం కూడా. నేను తినకూడని పదార్థం ఒకటి తిన్నాను అనుకోండి, ఆ రోజు పోతుంది. కుభోజనేన దివస అంటాడు వ్యాసుడు. నేను ఎక్కడో తినకూడని చోట భోజనం చేసేసాను అనుకోండి, నాకు కడుపులో తిప్పు మొదలవుతుంది అలవాటు లేక. కడుపులో తిప్పి వాంతో ఇంకొకటో బయలుదేరింది అనుకోండి, నేను ఉపన్యాసం చెప్పలేను. బాగులేదండి, కడుపులో తిప్పేస్తుంది, వికారంగా ఉంది, వాంతులు అవుతున్నాయంట. ఒక రోజు పోతుంది. కుమిత్రేణ సుఖం గత. స్నేహితుడు కానీ దుర్మార్గుడైతే జీవితంలో సుఖం ఉండదు. అలాగే భార్య కానీ సరి అయింది కాకపోతే ఒక జన్మ పోతుంది. కొడుకు సరి అయిన వాడు కాకపోతే 7 తరాల వాళ్ళు కింద పడిపోతారు. అందుకే అన్నిటికన్నా గొప్పది ఏది అంటే కొడుకే. కొడుకు సరి అయిన వాడు కాదో కుపుత్రేణ వయో నష్టం, అందరూ పడిపోతారు వాడి వల్ల. పుణ్యం చేసుకుని పైకి వెళ్ళిన వాళ్ళు కూడా కింద పడిపోతారు. కాబట్టి కొడుకుని పెంచడం అంటే అందుకే తండ్రికి అధికారం ఇచ్చారు. కొడుకు చెడుగైనచో తండ్రి తప్పు. తండ్రి అధికారం కొడుకుని జాగ్రత్తగా పెంచడానికి. తండ్రి మాట కొడుకు వినాలి. తండ్రి సహజ సిద్ధంగా గురువు. తండ్రి ఏం చెప్పాడో కొడుకు అది చెయ్యాలి. శ్రీరామాయణం అంతా అంతే. పితృవాక్య పరిపాలకుడు రామచంద్ర ప్రభు. ధర్మం అంటే ధర్మం అంతే. ధర్మం అన్న మాటని వక్రంగా వ్యాఖ్యానించడానికి అవకాశాలు ఉండవు. అందుకే దేవాలయంలోకి మనం ప్రవేశిస్తున్నామంటే కొన్ని నియమాలు ఉంటాయి. దేవాలయంలోకి నేను వెడుతున్నాను అంటే ఖచ్చితంగా జేబులో కొంత సామాగ్రి లేకుండా దేవాలయంలోకి వెళ్ళకూడదు. ఒకటి పండు ఉండాలి. పండు ఉండాలి తప్ప కాయ ఇవ్వకూడదు దేవాలయంలో. ఎందుకంటే పండేటట్టు చేసేది దేవాలయం. పండు అన్న మాటకు అర్థం ఏంటంటే ముచిక నుంచి విడిపోతుంది తనంత తాను. ఈ శరీరము నేనన్న భావన తనంత తాను విడిపోయేటట్టుగా జ్ఞానమును అనుగ్రహించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. అందుకని ఈశ్వరుడికి పండిస్తారు, తాంబూలం ఇస్తారు, సుగంధం ఇస్తారంటే అగరవత్తులు ఇవ్వవచ్చు, గంధం ఇవ్వవచ్చు,
చక్కగా పట్టుకెళ్ళి ఈశ్వరుడికి సాంబ్రాణి వంటివి ఇవ్వవచ్చు. ఇవేవీ లేకపోతే ద్రవ్యం జేబులో పెట్టుకుని వెళ్ళాలి. వీటన్నిటికీ పరిహారం ఏది అంటే ప్రత్యామ్నాయం ఈశ్వర దేవాలయంలో మీరు ఒక చిన్న డబ్బన్నా సరే వేసి వెళ్ళాలి. ఏమీ లేవనుకోండి, ఎవరికీ చెప్పక్కర్లేదు. ఈశ్వరా నన్ను మన్నించు, పెట్టగలిగిన అదృష్టాన్ని ఇమ్మని నేల మీద పడి నమస్కరించాలి. ఇవాళ శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్న భారతీతీర్థ మహాస్వామి వారి తల్లిదండ్రులు నియమంగా సత్యనారాయణ వ్రతం చేసేవారు ప్రతి ఏకాదశి నాడు. భారతీతీర్థ మహాస్వామి తల్లిగారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మేము చాలా సంతోషించింది ఎప్పుడో తెలుసురా నాయన, 5 కథలకే 5 కొబ్బరికాయలు కుట్టే ఐశ్వర్యం వస్తే పొంగిపోయాను నేను మా ఆయన అన్నారు. అంటే సంతోషంతో చెయ్యగలిగినటువంటిదై ఉండాలి. ఏమీ లేకపోతే ఒక నమస్కారం చాలు. ఒక్క నమస్కారం చేసి వెళ్ళిపోయినా పర్వాలేదు. ఇప్పుడు శక్తి లేనప్పుడు కానీ దేవాలయ ప్రవేశం చేస్తున్నాము అంటే ఎక్కడికి మనం వెళుతున్నామో దానికి తగినట్టుగా వెళ్ళాలి. మా ఇంట్లో అందమైన పెట్టి ఉందనుకోండి, ఇంత అందమైన పెట్టి ఇందులో వేస్తాను ఉత్తరం వెళ్ళదా అంటే నేను ఎవరికి రాశానో వాళ్ళకి వెళ్ళదు. వికారంగా ఎర్రగా అంత కన్నంతో ఉందేమిటి డబ్బా అన్న అందులో వేస్తేనే వెళుతుంది. వేదం ఏ విధానం పెట్టిందో ఆ విధానం పాటిస్తేనే ఈశ్వరుడికి చేరుతాయి. అంతేకాని నేను ఏం చేసినా చల్లదా అండి అంటే అలా చల్లదు, చెప్పినట్టే చేయవలసి ఉంటుంది. కాబట్టి దేవాలయమునకు గోడ ఉంటుంది 4 వైపులా. దేవాలయంలో 8వ వంతు గోడ దగ్గర నుంచి ప్రారంభం. అందుకే దేవాలయ రాజద్వారం దగ్గరికి వెళితే చెప్పులు లోపలికి తీసుకెళ్ళకూడదు. రాజద్వారం దాటి లోపలికి కానీ వెళితే చెప్పులతో దానికి శిక్ష ఏమిటి అంటే ఉత్తర జన్మలలో గుడ్డివాడు అవుతాడు. ఉత్తర జన్మల యందు 2 కాళ్ళు సమానంగా నేల కాంచి నడవరు. ఏదో ఒక కాలికి ఈశ్వరుడు అశక్తినిస్తాడు. దానివల్ల కాళ్ళు లేని వాళ్ళు అవుతారు. చెప్పులతో దేవాలయం ప్రవేశం చెయ్యకూడదు. రాజద్వారానికి యువతలే చెప్పులు వదిలిపెట్టేయాలి. లోపలికి వెళ్ళాక ధ్వజం కనపడుతుంది. ధ్వజస్తంభం బయట నుంచి కనపడుతుంది, లోపల నుంచి కనపడుతుంది. అసలు మహాపచారం ఏమిటంటే ధ్వజం ఎక్కడికి కనపడుతుందో అక్కడి నుంచి ధ్వజం కనపడకుండా పోయేంత వరకు మంగళవాద్యాలు రోగించకూడదు. దేవాలయానికి ధ్వజస్తంభం ఉంటే మంగళవాద్యం రోగింది అంటే గుర్తు ఏమిటంటే ఈశ్వరుడికి ఉత్సవం జరుగుతోంది అని. 2, ఈశ్వరుడు చాలా సంతోషాన్ని ఎప్పుడు పొందుతాడంటే తనని నమ్ముకున్న పరమభక్తుడైన వాడు దేవాలయానికి వస్తుంటే ఆయన ఉండలేట. నేను వెళ్ళి వాడిని తీసుకొస్తానంటే ఎలా తీసుకొస్తాడంటే పూర్ణకుంభ రూపంలో బయటకు వస్తాడు. కొబ్బరి బొండం బయట పెట్టి మామిడాకులు పెట్టి కలశ పట్టుకొని బ్రాహ్మణులు బయటకు వస్తారు. పూర్ణకుంభం వచ్చింది అంటే పూర్ణకుంభం పుచ్చుకునేటటువంటి వాడు సంస్కారవంతుడు కాకపోతే ఇవ్వకూడదు పూర్ణకుంభం. ఈశ్వరుడు బయటికి వచ్చాడు. ఈశ్వర నా కోసం మీరు బయటికి వచ్చారా అని 2 చేతులతో ముట్టుకోవాలంటే ఆయన పాదములు పట్టుకున్నట్టు. స్వామి నా కోసం వచ్చారా, వస్తున్నాను పదండి అని పూర్ణకుంభం వెంట నడవడం మొదలెట్టిన దగ్గర నుంచి వెతుక్కోవాలి. ఏదో దేవాలయం ఉంది దర్శనానికి వెళ్ళాలి నేనని. ఆయన వచ్చాడు బయటికి. ఆయన ప్రేమకి నువ్వు కృతజ్ఞతలు చెప్పడానికి అక్కడ నిలబడి నమస్కరించాలి. అందుకని ధ్వజస్తంభము వేదమునకు ప్రతీక. అందుకే దానికి చిరుగంటలు ఎప్పుడు కూడా మోగుతుంటాయి. ధ్వజస్తంభానికి నమస్కారం చేశాము అంటే వేద ప్రమాణమును నేను అంగీకరించాను అని గుర్తు. వేద ప్రమాణాన్ని అంగీకరించాను అని నోటితో చెప్పినట్టుగా అనేసుకుని వెళ్ళిపోవడం కాదు. వేద ప్రమాణాన్ని అంగీకరించాను అన్న మాటకి గుర్తు ఏమిటంటే వర్ణాశ్రమ ధర్మమును పాటిస్తాను అని చెప్పినట్టు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే ఉపనయనాధికారము పొందినటువంటి కుటుంబములు కొన్ని ఉంటాయి, ఉపనయనాధికారము లేని కుటుంబాలు కొన్ని ఉంటాయి. కొంతమంది ఉపనయనం చేసుకోవాలి, కొంతమందికి ఉపనయనం ఉండదు. ఎవరిని కించపరచడం వేదం యొక్క ఉద్దేశ్యం కాదు. ఇద్దరికి ఉపనయనం శాస్త్రం ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు అంటే స్త్రీలకు ఇవ్వలేదు. 2, 4వ వర్ణము వారికి ఉపనయనం ఇవ్వలేదు. వారికి ఇవ్వలేదు కాబట్టి వారిని చిన్నబుచ్చినట్లు కాదు. ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు చేసి వాళ్ళు కూడా సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి గాయత్రి చెయ్యవలసిన వాళ్ళు ఎవరంటే పైనున్న 3. అది కర్తవ్యం. ఇప్పుడు ఈ రామభక్త సమాజం ఉందనుకోండి, ఇవాళ ఉపన్యాసానికి వచ్చిన వాళ్ళు అందరూ దీన్ని నిర్వహిస్తారేంటి? నిర్వహించరు. మీ అందరి పరుపున ఎవరో 4, 5, 10 మంది ఉంటారు. ఆ పాలక మండలి నిర్వహిస్తుంది. అలాగే సమాజం అంతా సంతోషంగా ఉండడానికి పని నడవాలి.
పని నడవాలి అంటే అందరూ సంధ్యావందనమే చేస్తూ గాయత్రి చేస్తూ కూర్చుంటే పని ఎలా నడుస్తుంది? అందుకని 4వ వర్ణము వారు సమాజాన్ని నడిపిస్తారు. వారి అభ్యున్నతికి పైనున్న ముగ్గురు సంధ్యావందనం చేసి గాయత్రి చెయ్యాలి. అలా వేదము యొక్క ప్రమాణమును అంగీకరించానంటే నువ్వు ఎందులో పుట్టావో దాని విహిత కర్తవ్యాన్ని నేను చెయ్యడానికి ఒప్పుకుంటున్నానని నువ్వు అంగీకరించావని గుర్తు. నువ్వు చెయ్యవలసిన సంధ్యావందనం చెయ్యకుండా, కొడుక్కి ఉపనయనం చేయకుండా దేవాలయంలోకి వెడితే నీకు ఈశ్వరుడు అనుగ్రహించడు. అన్నిటికన్నా ప్రధానమైనదేదో తెలుసా? ఉపనయన సంస్కారమే. ఉపనయనం చేయడం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ ఉపనయనాన్ని నిర్వహించడానికి నా దగ్గర ద్రవ్యము లేదన్న మాట నోటి వెంట రావడానికి వీలు లేదు. ఎందుచేతనో తెలుసా? ఉపనయనం ఒక్కదాన్నే శాస్త్రంలో ఘనముగా నిర్వహించవద్దు అంటే, బాగా ఐశ్వర్యవంతుడవైతే నీ ఇష్టం, ఘనముగా నిర్వహించాలనేటటువంటి నియమము లేని ఏకైక సంస్కారము ఉపనయనము. ఎవరిని పిలవక్కర్లేదు. ఏమండి ఉపనయనం చేసుకుంటున్నాను, ఎవరికి ఉన్నది వాళ్ళు ఇచ్చేయాలంతే, ఇంకా అంతకన్నా గొప్పది లేదు జీవితంలో. అందుకే సామూహిక ఉపనయనాలు చేస్తారు. ఒక ప్రాంగణం ఉన్నందుకు అత్యుత్కృష్టమైన కర్మ ఏది అంటే నిర్వహణ చేస్తున్న వాళ్ళు సామూహిక ఉపనయనాలు చెయ్యాలి. ఉచితం అన్న మాట ఉండదు. మీకు ఊరికే మేము చేస్తున్నాం కాదు, మా కర్తవ్యం కాబట్టి చేస్తున్నాం. వాడికి లేదని చెయ్యట్లేదు. చెయ్యవలసిన కర్తవ్యం నీది, ప్రాంగణం నీకుంది, డబ్బు నీకుంది, నువ్వు చెయ్యాలంతే. అందుకు చెయ్యాలి ఉపనయనం. కాబట్టి సామూహిక ఉపనయనముల యందు చాలామందికి ఒక దురభిప్రాయం. సామూహిక ఉపనయనం అంటే పేదవాళ్ళకి చేస్తారు, మనం ఎందుకు వెళ్ళి చేసుకోవడం అని. చాలా తప్పు. సామూహిక ఉపనయనముల యందు తప్పకుండా ఉపనయనం చేయించుకోవాలి. చేయించుకుని ఆ గాయత్రి సంస్కారాన్ని పొందాలి. బ్రాహ్మణుడైతే గర్భాష్టమంలో అయిపోవాలి. తల్లిదండ్రుల యొక్క విహిత కర్తవ్యం అది. గర్భాష్టమం అంటే పిల్లవాడు తల్లి కడుపులో పుట్టిన దగ్గర నుంచి 8 ఏళ్ళకి అయిపోవాలి. అంటే 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం అవ్వాలి. ఏ కారణం చేతనైనా తండ్రి బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయకపోతే ఇంకొక 8 సంవత్సరముల వరకు అనుమతిస్తారు. అంటే పిల్లవాడికి 16 ఏళ్ళు వచ్చే పర్యంతము ఉపనయనం ఎప్పుడైనా చేయవచ్చు. 16 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఉపనయనం చేస్తే ఇక వాడికి జీవితమునందు గాయత్రి వంట పట్టదు. ఏ ఇంట్లోనైనా, నేను వేదం చెప్తున్నాను, యథాశాస్త్రం చెప్తున్నాను, కోటేశ్వరరావు గారు అబద్ధాలు చెప్పారు అని మీరు అనుకుంటే మీరు ఇంటికి వెళ్ళి వేదాలకి వ్యాఖ్యానాలు చదవండి. ఎవరైనా ఒక బ్రాహ్మణ కుటుంబంలో కానీ, వైశ్య కుటుంబంలో కానీ, క్షత్రియ కుటుంబంలో కానీ 3 తరాల పాటు గాయత్రి మహామంత్రాన్ని అనుష్ఠానం చేయకపోతే అన్న మాటలో అంతరార్థం ఏంటంటే చెయ్యవలసిన వయసుకి చెయ్యకపోతే తర్వాత చేసినా వంట పట్టదు. ఎవడో అదృష్టవంతుడు ఉంటే నేను చెప్పలేను. ఈశ్వరానుగ్రహం పొందిన కారణజన్ముడైతే వంట పట్టకుండా 3 తరములు గాయత్రి మహామంత్రం జరగకపోతే ఆ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళకి పిల్లనివ్వకూడదు. భ్రష్టురాలైపోతుంది కూతురు. వాళ్ళని ఏమని పిలుస్తారంటే అప్పుడు బ్రాహ్మణులని పిలవరు, బ్రాహ్మణ బంధువులని పిలుస్తారు. వాళ్ళు బ్రాహ్మణులకు బంధువులు, వాళ్ళు బ్రాహ్మణులని పిలవరు. అప్పుడు వాళ్ళకి బ్రాహ్మణులు పిల్లనివ్వకూడదు. అందుకే పిల్లనిచ్చేటప్పుడు కానీ పిల్లని తెచ్చుకునేటప్పుడు కానీ పెద్దలు నిర్ణయించినారు కానా అంటారు. పెద్దలు నిర్ణయించినారు కానా అన్న మాటకు అర్థం ఏంటంటే ఆ కుటుంబం మీకు తెలుసా అని అడుగుతారు ఎవరో పెద్దల్ని. మాకు తెలుసు. జనక మహారాజు విషయంలో అడుగుతాడు దశరథ మహారాజు గారు, ఇదితో రోచతే వృత్తం అంటాడు. జనకుడి ఆచారం ఎటువంటిది, మీకు నచ్చినదేనా అని అడిగాడు వశిష్ఠుడిని. నాకు నచ్చింది అన్నాడు. అంటే అయా కుటుంబం మాకు తెలుసు, మీరు ఆ ఇంటి పిల్లని తెచ్చుకోవచ్చు. అంటే ఆ ఇంట్లో గాయత్రి చేస్తారు, ఆ ఇంట్లో ఉపనయనాన్ని వేళపట్టున చేస్తారు. కాబట్టి ఆ ఇంటి వాళ్ళతో నువ్వు వియ్యం అందచ్చు, నీ పిల్లని ఇవ్వచ్చు, పిల్లని తెచ్చుకోవచ్చు. అలాగే వైశ్యుల ఇంట ఉపనయనం చేయకపోతే అతను వైశ్యుడు కాడు, వైశ్య బంధు. క్షత్రియుడి ఇంట చెయ్యకపోతే క్షత్రియుడు కాడు, క్షత్రియ బంధు. ఏదైనా మానేయచ్చు, సంధ్యావందనం మారడానికి వీలు లేదు. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. సంధ్యావందనాన్ని ఎవరైనా ఒక పూట మానేస్తే వాడికి అశౌచం వస్తుంది మళ్ళీ సంధ్యావందనం చేసే వరకు. మరి ఏమండి ఎట్టి పరిస్థితుల్లోనూ సంధ్యావందనం చెయ్యలేని పరిస్థితి ఏర్పడితే ఏం చేయాలి అంటారేమో. మంచం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ లేచి మంచినీళ్ళు తాగలేకపోతే ఏం చేస్తారు? 104 జ్వరం కాసేస్తోంది, మంచం నుంచి దిగితే కింద పడిపోతాడు.
అంత తల బద్దలైపోతోంది, ఒళ్ళు విసిరేస్తోంది. ఏం చేస్తారు? మీ ఇంట్లో వాళ్ళని పిలిచి కొంచెం మంచినీళ్ళు ఇమ్మని అడుగుతారా, అడగరా? సంధ్యావందనం తాను చెయ్యలేననుకుంటే సంధ్యావందనం చెయ్యమని చేసే అలవాటు ఉన్నవాడిని అడిగి వాడు సంధ్యావందనం చేసి తీర్థం నోట్లో పోయాలి తప్ప జ్వరపీడితుడై ఉన్నప్పటికీ సంధ్యావందన తీర్థం పుచ్చుకోకుండా ఉండకూడదు. 3 కుటుంబాలు, బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కుటుంబాలు సంధ్యావందనం చెయ్యకుండా ఉంటే అంతకన్నా అన్యాయమైన కుటుంబములు లోకములో ఇంకొకటి లేదని గుర్తు. వాడు దేవాలయ ప్రవేశం చేసినా ఈశ్వరుడు వాడిని అనుగ్రహించడు. నేను యథాశాస్త్రం చెప్తున్నాను. మీరు ఎంత డబ్బట్టుకు వెళ్ళారు, ఎన్ని ఆర్జిత సేవా టికెట్లు కొన్నారు, ఎన్ని పూజలు చేశారన్న దానితో ఈశ్వరుడికి సంబంధం ఉండదు. ధర్మమును పాటించారా లేదా, అందుకే బయటే ధ్వజస్తంభం. దానికి నమస్కరించి లోపలికి వెళ్ళడానికి నీకు అధికారం ఉంటే వెళ్ళు. నీకు నమస్కరించడానికి అధికారం కోల్పోయావంటే వేదం అక్కడి వరకే నమస్కారం. అంటే ఆ సంస్కారమును నువ్వు పాటించలేదు అని గుర్తు, ద్విజుడవు కాలేదు. సంధ్యావందనం చేసి తీరాలి ప్రతిరోజు. సంధ్యావందనం చేసేటప్పుడు 3 కాలముల యందు చెయ్యాలి. ప్రొద్దున్న సంధ్యావందనం చేస్తే ఉదయం సూర్యోదయాత్పూర్వం చెయ్యాలి. మధ్యాహ్నం నడిమిత్తి మీదకి సూర్యుడు వచ్చినప్పుడు చేస్తారు. సాయంకాలం సూర్యాస్తమయం అవుతున్న బింబం ఇంకా కనపడుతూ ఉండగా చెయ్యాలి. అస్తమిస్తూ బింబం ఎర్రపడుతూ ఉండగా చెయ్యాలి. ఈ 3 కాలముల యందు 3 దేవతలని ఉపాసన చెయ్యాలి. ఉదయం వేళలో సంధ్యావందనం చేసేటప్పుడు గాయత్రి మహామాతని చూడాలి. మధ్యాహ్నం వేళలో చేసి సావిత్రిని కొలుస్తారు. సాయంకాలం వేళ సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తారు. ఉదయం వేళ సంధ్యావందనం చేస్తే విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఉదయం ఎవరు అర్ఘ్యమిచ్చి సంధ్యావందనం చేస్తారో వాళ్ళు నిరంతరము రక్షింపబడుతుంటారు. విష్ణువు స్థితికర్త. ఆ పగలంతా ఆయన కాపాడతాడు. మాధ్యాహ్నికమునందు చతుర్ముఖ బ్రహ్మగారిది అధికారం. సాయంకాలం సూర్యాస్తమయానికి పరమశివుడిది అనుగ్రహం, శివానుగ్రహం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. సంధ్యావందనమునందు కొన్ని అంగములు ఉంటాయి, అవి ప్రధానమైనటువంటి అంగములు. ఆ అంగములు దాటిపోలేదన్న విషయాన్ని గుర్తులో పెట్టుకోవాలి సంధ్యావందనం చేసేటప్పుడు. మొట్టమొదటిది సంకల్పము, రెండవది మార్జనము, మూడవది అర్ఘ్యము, నాలుగవది మంత్రము, ఐదవది కీర్తనము, ఆరవది అభివాదము. ఈ 6 ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఎంతో బలమైన కారణం ఉంటే, తప్పనంత బలమైన కారణం ఉంటే మాత్రమే అర్ఘ్యము మంత్రము చెయ్యాలి. ఈ 6 మాత్రం ఉండాలి. ముద్రలు ఉండాలంటే ఇంకోటి ఉండాలి అంటే ఈ 6 ఉంటే చాలు సంధ్యావందనమే. నువ్వు ముద్రలు పట్టకపోయినా వచ్చిన నష్టమేం లేదు. ఈ 6 మాత్రం చేసి తీరాలి. ఈ 6టిలో సంకల్పం, ఆచమనం చేసి సంకల్పం చెప్పాలి. దేశకాల సంకీర్తనం చెయ్యాలి, మార్జనం చెయ్యాలి. ఆపోహిష్టామయో భవస్థానం ఉజ్జీర్ధాతన మంత్రంతో నీళ్లు చల్లుకుంటారు. స్నానం, మంత్రపురస్సర స్నానం అంటారు. మార్జనం చెయ్యాలి. మూడవది అర్ఘ్యప్రదానం చెయ్యాలి. అర్ఘ్యప్రదానం చేస్తే ఎంత రోత పుట్టించేటట్టుగా చేస్తుంటారంటే, నూతి దగ్గర నీళ్లు పోసేసుకొని ఆ తడి బట్టతోటే తూర్పు దిక్కుకు తిరిగి ఛాదతో నీళ్లు ఎడంచేత్తో ఇలా పోస్తూ ఇలా అంటారు. అదే అర్ఘ్యం అన్నమాట. ఎన్నో ఇళ్లలో చేస్తుంటారు అలా. అలా చెయ్యకూడదు. అర్ఘ్యం ఇవ్వడం అంటే ప్రాణాయామం చేసినప్పుడు ఊపిరిని బిగబట్టి అర్ఘ్యం ఇవ్వాలి. ఊపిరి విడిచిపెడుతూ కానీ ఊపిరి తీస్తూ కానీ అర్ఘ్యం ఇవ్వకూడదు. మీరు నా మాట నమ్మండి, నేను వేదప్రోక్తమైన భాష్యం చెప్తున్నాను. గాయత్రీ మహామంత్రాన్ని ఊపిరి బిగపట్టి ఉచ్చరిస్తూ అర్ఘ్యమిస్తే బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతుంది. ఆ ఇంట ఇంకా దుష్టశక్తులు ఏవి ఉండవు, ఎగిరిపోతాయంటే దూరంగా తొలగిపోతాయి. అందుకే బ్రహ్మచారి ఇంట్లో ఉన్న యజమాని ఇంట్లో ఉండి అర్ఘ్యప్రదానం చేసిన ఆ ఇల్లు అంత గొప్పది. రోజు సంధ్యావందనం చేసే ఇంట్లోకి ఏదీ ప్రవేశించదు అని పీల్చి ప్రాణాయామ్య, అంతేగాని నాసిక పట్టుకొమ్మని కాదు, అని పీల్చి కొద్దిసేపు ఊపిరిని బిగపట్టాలి. బిగపట్టి ఆ గాయత్రీ మహామంత్రం పెదవులు కూడా విచ్చుకోకుండా చెప్పాలి. లోపల చెబుతూ నీళ్లు విడిచిపెట్టాలి. చెయ్యి ఇటు తిరగకూడదు. ఇలా తిరిగిందో, బొటనవేలు మించి నీరు పడిందో అది పితృదేవతలకు ఇచ్చింది అయిపోతుంది. వేలు చివర్ల మించే పడాలి అర్ఘ్యం ఎప్పుడు. అలా కానీ తదేక దృష్టితో బ్రహ్మమును దర్శనం చేస్తూ సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి ఆ దేవతని చూస్తూ అర్ఘ్యం విడిచిపెడితే 3 మాటలు ఎవరు విడిచిపెట్టాడో ఆ ఇంట 3 మాటలు బ్రహ్మాస్త్ర ప్రయోగం జరుగుతుంది. ఆ ఇంటిలోకి ఏదీ ప్రవేశించలేదు.
అలా అర్ఘ్యప్రదానం చేసి గాయత్రి మహామంత్రం చేశాడు అనుకోండి, గాయంతం త్రాయతే యస్మాత్ గాయత్రి ఇది అభిధీయతే అని. ఇత్యభిధీయతే. గాయత్రి అంటే గానము చేయబడునది. 3 పాదములతో ఉంటుంది గాయత్రి. అందులో రుక్కు, యజ్జు, సామ అని 3 వేదములు ప్రతిపాదింపబడతాయి. అధర్వణ వేదం గాయత్రి మహామంత్రంలోకి రాదు. ఎవరైనా అధర్వణ వేదానికి సంబంధించిన గాయత్రి నేర్చుకోవాలంటే 2వ మాట ఉపనయనం చేసుకోవాలి. 2వ మాట ఉపనయనం చేసుకుంటే తప్ప అధర్వణ వేదంలో గాయత్రి మహామంత్రం చేయకూడదు. 3 వేదముల గాయత్రి అందరూ చేస్తారు కాబట్టి గాయత్రి త్రిపాది అంటే 3 పాదములతో ఉంటుంది. గాయత్రీం ఛందసాం మాత అని ఆవిడికి పేరు. సమస్త వేదముల యొక్క తల్లి గాయత్రి. అందుకే గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం పొందాడు అంటే వాడి చేతిలో బ్రహ్మాస్త్రాన్ని తండ్రి పెట్టేశాడు. గాయత్రి మహామంత్రాన్ని ఎవరు చేస్తారో వాళ్ళకి 3 లక్షణములు ఏర్పడతాయి. మొట్టమొదటిది ఏది అంటే నియమంగా చెయ్యాలి. చాలా స్వరంతో నిదానంగా చెయ్యాలి. తదేక దృష్టితో చెయ్యాలి. అమ్మవారిని ధ్యానం చేస్తూ చెయ్యాలి. అలా చేస్తే 24 బీజాక్షరములే ఉన్న ఒకే ఒక మంత్రము గాయత్రి మంత్రం. మిగిలిన ఏ మంత్రంలోనైనా ఏదో ఒక్క అక్షరమే బీజాక్షరం. గాయత్రికి 24 బీజాక్షరాలు. 24 బీజాక్షరాలకి 24 మంది ఋషులు, 24 మంది అధిదేవతలు. అందుకే గాయత్రి మహామంత్రాన్ని నియమంగా పలికిన వాడికి 3 లక్షణాలు వస్తాయి. మొట్టమొదటిది ఏది అంటే తెలివితేటలు విశేషంగా పెరుగుతాయి. ఎంత మందబుద్ధి ఉన్నవాడికి కూడా అమ్మవారు విశేషమైన తెలివితేటలు ఇచ్చేస్తుంది. 2వది శరీరమునకు మంచి బలం ఏర్పడుతుంది. 3వది ముఖమునందు కాంతి ఏర్పడుతుంది. అందుకే నియమంగా గాయత్రి చేసే వాళ్ళకి మరుపు ఉంటుంది. ఎక్కడ కూర్చుని ఏది చెప్పనివ్వండి దానికి సంబంధించిన విషయాలన్నీ స్ఫురణలోకి వస్తాయి. ఎందుకు వస్తాయంటే ఒక్కటే గుర్తు. 80 ఏళ్ళు రానివ్వండి, ఇన్ని మందులు 3 పూట్ల వేసుకోనివ్వండి, మీరు వాళ్ళ ముఖం చూస్తే చెప్పేయచ్చు వీళ్ళు గాయత్రి చేస్తారని. ముఖమునందు కాంతి వలయం ఉంటుంది. 2 స్ఫురణ శక్తి పోదు. ఎంత వయస్సు రానివ్వండి వాళ్ళకి జ్ఞాపక శక్తి క్షీణించదు. ఏ విషయాన్నైనా సరే చెప్పేస్తారు. అలా చెప్పగలిగిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే గాయత్రి మంత్రాన్ని చేస్తాడు నియమంగా అని గుర్తు. నేను ఆఫీస్కి వెళ్ళిపోతానండి, మధ్యాహ్న గాయత్రి చెయ్యలేను అనుకున్న వాళ్ళు సంగమ కాలంలో చేసేయచ్చు. సూర్యోదయం నుంచి 2 గంటల 14 నిమిషములు లెక్క పెట్టి 2 గంటల 14 నిమిషాల తర్వాత మాధ్యాహ్నిక గాయత్రి మంత్రం చెప్పి అర్ఘ్యం ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి చెయ్యక్కర్లేదు. అప్పుడు 3 పూట్ల గాయత్రి చేసిన వాళ్ళతోనే సమానం వాళ్ళు. కొంతమంది పగటిపూట అర్ధ సంపాదన కొరకు వెళ్ళవలసి ఉంటుంది అని మినహాయింపునిచ్చారు. గాయత్రి ఎటువంటిది అంటే ఏదైనా మానేయచ్చు కానీ సంధ్యావందనం మానకూడదు. మహాభారత యుద్ధంలో మధ్యాహ్నం అయ్యేటప్పటికీ యుద్ధభూమిలో ఉండి ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి భీష్మాచార్యుల వారు జలపాత్ర దగ్గర లేకపోతే రథంలోంచి గింతకి దిగి ధనస్సు పక్కన పెట్టి మట్టి తీసి అర్ఘ్యం ఇచ్చేవాడు నీటిగా. సూర్యుడు దాన్ని నీటిగానే అందుకున్నాడు. ఆయనని చూసి సైనికులందరూ కూడా మట్టిని అర్ఘ్యంగా ఇచ్చారు, యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళందరూ. కాబట్టి సంధ్యావందనం అనేటటువంటిది అంత ముఖ్యాతి ముఖ్యమైనటువంటి విషయం. అర్ఘ్యప్రదానం చేసేటప్పుడు అంత జాగ్రత్తగా చెయ్యాలి. మంత్రం చేసేటప్పుడు చాలా నిదానంగా కుదురుకుని చెయ్యాలి. ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి, అశక్తుడైనటువంటి వాడు మాత్రమే 10 మాటలు గాయత్రి చేయాలి. మంచం మీద ఉన్న ఇంట్లో ఏదైనా అశౌచం వస్తే 10 మాటలే చేస్తారు గాయత్రి. అప్పుడు కూడా 10 మాటలు చేయవలసిందే. శాస్త్రం అంగీకరించలేదు గాయత్రి చేయకుండా ఉంటారంటే కుదరదు, అశౌచం ఉందని. 10 మాటలు గాయత్రి చేయవలసిందే. 10 మాటలు గాయత్రి చేశాడు అంటే అశక్తుడని గుర్తు. ఒంట్లో ఓపిక ఉండి కూడా 10 మాటలే గాయత్రి చేస్తే అశక్తుడైపోతాడు, వ్యతిరేక ఫలితం వస్తుంది. అందుకే వారంలో ఒక్కరోజైనా సంధ్యావందనం చేసి సహస్ర గాయత్రి చెయ్యాలి. చేస్తే కనీసం మిగిలిన రోజులలో చెయ్యని గాయత్రి సర్దుకుంటుంది. సర్దుకుని ఇల్లు సంతోషంగా ఉంటుంది. అందుకే గాయత్రి మహామంత్రాన్ని ఉపదేశం చెయ్యడం ఎంత ముఖ్యమో గాయత్రిని అనుష్ఠించడం అంత ముఖ్యం. అందుకే గాయత్రి ఉపదేశాన్ని బయట వాళ్ళు చేయరు, తండ్రి చేస్తాడు. కారణం ఏమిటో తెలుసా? తను చేస్తాడు కాబట్టి కొడుకుని కూర్చోబెట్టుకుంటాడు. తను ఎలా చేస్తున్నాడో కొడుకును అలా చేయిస్తాడు. కొడుకు పరిస్థితి అంతా బాగా తెలిసేది ఎవరికంటే తండ్రికి. వాడు పరీక్షకు ఎడతాడా, వాడికి ఒంట్లో బాగోలేదా, వాడు స్నానం చేయగలడా చేయలేడా తండ్రికి తెలుసు.
తెలుసు కాబట్టి తండ్రికి ఇవాళ నువ్వు కూర్చొని 1000 గాయత్రి చేసిందే, అప్పటి వరకు లేవకని కూర్చోబెడతాడు. ఇవాళ నువ్వు 200 చెయ్యి. కొడుకు ఆ అవతల వ్యక్తి యొక్క రోగాన్ని బట్టి వైద్యుడు ఎలా మోతాదు ఇస్తాడో తండ్రి కొడుకు యొక్క అశక్తతని బట్టి గాయత్రి చేయించాలి. ఆ శక్తిని బట్టి కొడుకులో మళ్ళీ పుంజుకుంటుంది శక్తి. అందుకని తండ్రి చేతనే ఉపదేశం చేయించి తండ్రిని మొదటి గురువుని చేస్తారు. ఇన్ని కారణముల చేత మీరు ఏ ధర్మమునందున్నారు, ఏ ధర్మమునందు మీరు ఉంచుకోవలసి ఉంటుంది అన్నది తెలుసుకోవాలి. మంత్రజపం చేసిన తరువాత చేసేటటువంటిది అభివాదం. అభివాదం ఎందుకు చేస్తారంటే ఒక్క ఋషి ఉన్నాడా, 2 ఋషులు ఉన్నారా, 3 ఋషులు ఉన్నారా, 5 ఋషులు ఉన్నారా అన్న దానితో సంబంధం లేదు. వంశం ప్రవర్తిల్లడానికి కారణం ఆ ఋషి. ఆ ఋషిని స్మరించి ఆయనకు నమస్కరించాలి. ఆయన దగ్గర నుండి మిగిలిన ఋషుల పేర్లు చెప్పాలి. నేనున్నాను అనుకోండి, నేను అభివాదం చెయ్యాలి అంటే 2 చెవులు పట్టుకుని ఆత్రేయస అర్చనానస సావాస్వ త్రయా ఋషేయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్రస్య ఏదో కృష్ణయజుశాఖాధ్యాయి ఆపస్తంభ సూత్ర కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అంటాను. అభివాదం చేయడం వేరు, నమస్కారం చేయడం వేరు. అభివాదం చేసేటప్పుడు మోకాళ్ళు నేలకి తగలకుండా అభివాదం చేయకూడదు. అభివాదం చేశారు అని గుర్తు ఏమిటంటే మీరు నిలబడో వంగునో అభివాదం చేసి నమస్కారం చేయకూడదు. అభివాదం చేసేటప్పుడు మోకాళ్ళ మీద కూర్చుని, కొంతమంది సంప్రదాయంలో ఇలా పట్టుకుంటారు, కొంతమంది ఇలా పట్టుకుంటారు. ఇలా పట్టుకోవడం పరమశాస్త్రీయం. పట్టుకుని, ఎందుకంటే ఎడమ చెయ్యి కుడి చెయ్యి మీద వెయ్యరు. ఎప్పుడైనా నమస్కారంలో కూడా కుడి చెయ్యి పైన పెట్టి ఇలా వెయ్యాలి. ఎందుకంటే కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద ఉండాలి. అందుకని ఏ చెవిని ఆ చేత్తోనే ముట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు. సరే, చెవులు ఎందుకు పట్టుకోవాలంటే అది చాలా పెద్ద విశేష వ్యాఖ్య. ఇప్పుడు నేను ఎక్కడ చెప్పను అవన్నీ. కాబట్టి మోకాళ్ళ మీద కూర్చోవాలి. కొంచెం దూరంగా కూర్చుని మోకాళ్ళ మీద వంగి అప్పుడు ప్రవర చెప్పాలి. అంతేకాని నిలబడి ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రవర చెప్పి నమస్కారం చేయకూడదు. మోకాళ్ళ మీద వంగి అప్పుడు ప్రవర చెప్పాలంటే సావధానంగా అవతల వారికి వినడానికి అవకాశం ఉందంటేనే అభివాదం చెయ్యాలి. అంటే ప్రవర చెప్తున్నావు అంటే పరిచయం చేసుకుంటున్నావు, అవతల వారికి అవకాశం ఉండాలి. ఓ, ఈ గోత్రంలో ఈ ఋషులలో పుట్టాడని ఆయన అర్థం చేసుకోవాలి. పరిచయ వాక్యాలు అయిపోయిన తరువాత చేతులు తీయాలి. చెవులు మించి తీసి పాదములు ముట్టుకోకూడదు. అవతల వారి పాదములు ముట్టుకుంటే నీ శక్తి వెంటనే పోతుంది. ఆ రోజు చేసిన గాయత్రి ఆయనకి వెళ్ళిపోతుంది. ఆయన శక్తివంతుడైతే లాగేస్తాడు. ఎందుకంటే అది ఉపాధికి ఉండే లక్షణం. శక్తి కలిగిన ఉపాధి శక్తి లేని ఉపాధిలో ఉండేటటువంటి శక్తిని లాక్కుంటుంది. స్పాంజ్ నీటిని లాక్కున్నట్టు లాక్కుంటుంది, దానికి ఆ శక్తి ఉంటుంది. అందుకే కొన్ని ఉపాధులకు శౌచనిష్ట ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయనుకోండి, మీరు పెట్రోల్ పోసి పంపించేటప్పుడు ఎందులో పడితే అందులో పెట్రోల్ పోసి పంపిస్తారా? రైల్వే వాళ్ళు కూడా ఆయిల్ ట్యాంకర్స్ అని వాటిల్లో పోస్తారు. ఆయిల్ ట్యాంకర్ వెడుతోంది అంటే నీళ్లు సమృద్ధిగా ఉన్న స్టేషన్ వరకు సిగ్నల్ ఆపరు. ఎందుకంటే హ్యాండిల్ విత్ కేర్ అని చెప్పి చాలా జాగ్రత్తగా పంపిస్తారు. అది పగిలిపోయే వస్తువులు అనుకోండి, పంపించేటప్పుడు ఎందులో పడితే అందులో పెట్టి మీరు రైల్లో వేరుగా లోపల బ్రేకబుల్ ఆర్టికల్ హ్యాండిల్ విత్ కేర్ అని ప్యాకెట్ మీద రాసి కొరియర్కి ఇస్తున్నారా? కొన్ని ఉపాధుల యందు మంత్రశక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నిరంతరం మంత్రజపం చేస్తారు. ఆ మంత్రజపం చేసే ఉపాధికి శౌచం ఉంటుంది. అందుకే ఆ క్యారియర్స్ ఎలా ఉంటాయో అలా వీటి శక్తి నిలబెట్టుకోవడానికి శౌచనిష్ట పాటిస్తారు. వాళ్ళు భోజనం చేసినా పలహారం చేసినా నియమం పాటిస్తారు. ఆ నియమ పాలనం చేత మంత్రశక్తి లోపల నిలబడి ఉంటుంది. చటుక్కుని వాళ్ళ పాదాలు ముట్టుకుంటే నీ శక్తిని లాగుతారు. వాళ్ళు కావాలని లాగరు, లాగుతుందంటే ఆ ఉపాధికి అది లక్షణం. పెట్రోల్ దగ్గరికి వెళ్ళి అగ్గిపుల్లకి ఇస్తే భగ్గను ఎలా వెలిగిపోతుందో, కొయ్య దగ్గరికి అగ్గిపుల్లకి ఇస్తే కొయ్య భగ్గను అంటుకోదు, పెట్రోల్ అంటుకుంటుంది. దాని లక్షణం. శౌచమును నిలబెట్టుకున్న ఉపాధికి ఆ లక్షణం ఉంటుంది, అది లాగేస్తుంది. అందుకని పాదములు ముట్టుకోకుండా అభివాదం చేస్తే పరిచయం చేసి వాళ్ళు ఎక్కడ పాదములు పెట్టారో దానికి జానెడు దూరంలో భూమిని ముట్టుకోవాలి. భూమిని ఒక్కదాన్ని ముట్టుకుని నమస్కారం చేయాలి. దాన్ని అభివాద ప్రక్రియ అంటారు. అందుకే దిగ్దేవతా నమస్కారం చేసేటప్పుడు లేచి నిలబడతారు సంధ్యావందనంలో. కూర్చుంటే దిగ్దేవతా నమస్కారం ఎలా చేస్తావు? పూర్వ దిక్కుకు చేయాలి, దక్షిణ దిక్కుకి, పశ్చిమ దిక్కుకి, ఉత్తర దిక్కుకి తిరగాలి. లేచి నిలబడి తిరిగి నమస్కారం చేసి అప్పుడు అభివాదానికి నువ్వు త్రయారుషేయమో లేకపోతే ఏకారుషేయమో చెప్పి అప్పుడు నీవు ఏ ఋషుల పేర్లు చెప్పావో ఆ ఋషులు వచ్చి కూర్చుని ఉన్నారు. వాళ్ళు వంశకర్తలు.
నువ్వు ఎక్కడ సంధ్యావందనం చేసావో అక్కడికి ఉన్నతాసనముల మీద వచ్చి వాళ్ళు కూర్చుని ఉన్నారు. నేను సంధ్యావందనం చేశాను అనుకోండి, అత్రి మహర్షి, అలాగే ఆత్రేయస, అర్చనానస, సావాశ్వ, ఈ ముగ్గురు ఋషులు వచ్చి నేను సంధ్యావందనం చేసిన చోట ఉన్నతాసనాల మీద కూర్చున్నారు. వాళ్ళు నా వంశకర్తలు, ఋషులు. వాళ్ళు వచ్చారని భావన చేసి నేను అభివాదం చేసి భూమిని ముట్టుకుని నమస్కారం చేస్తాను. అలా చేశాను అంటే నా పూర్వ ఋషులు సంతోషిస్తారు జ్యోతిస్వరూపాలతో. ఆయుష్మాన్ భవ అంటారు, నీ వంశము కొనసాగుగాక అంటారు. అందుకే నియమంగా గాయత్రి చేసే చోట ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉండదు. ఇంటికంతటికి రక్షణ కవచం కట్టేసినట్టే. అంత గొప్పది సంధ్యావందనం, అంత గొప్పది ఉపనయన ప్రక్రియ. నన్ను ఇవాళ దీని గురించే మాట్లాడమన్నారు, కానీ యథార్థమునకు నేను దీని ఒక్కదాని గురించే మాట్లాడితే సభలో అందరికీ అది చేసేవాళ్ళు ఉంటారు, అందరికీ అధికారం లేకపోవచ్చు. అప్పుడు నేను కొంతమందికి పనికిరాని విషయాన్ని మాట్లాడినటువంటి అగౌరవం నాకు కలుగుతుందని దేవాలయ దర్శనాన్ని తీసుకుని దానితో అనుసంధానం చేశాను కొంత భాగాన్ని. నేను అంతా చెప్పానంటే నేను సంధ్యావందన ప్రక్రియ గురించి అంతా మాట్లాడలేదు, కేవలం కొంత భాగాన్ని స్పృశించాను ఇవాళ. కాబట్టి ఒక దేవాలయంలోకి వెళ్ళి ధ్వజస్తంభానికి నమస్కరించావు అంటే వేద ప్రమాణమును అంగీకరించావు అని గుర్తు. అలా వేద ప్రమాణాన్ని అంగీకరించావు అంటే ఇప్పుడు నీకు దేవాలయంలో ప్రవేశించే అధికారం ఉంది. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చావంటే ఈశ్వర వేదము ధర్మాన్ని ఎలా చెప్పిందో ఆ ధర్మము నా వర్ణాశ్రమాల్ని బట్టి నేను ఎలా చెయ్యాలో అలా నేను నిలబడుతున్నాను, అలా నిలబెట్టుకోగలిగిన శక్తి నాకు కృప చెయ్యండి అని చెప్పాలి ధ్వజస్తంభం దగ్గర. ధర్మము వర్ణము ఆశ్రమమును బట్టి ఉంటుంది. వర్ణము పుట్టుకతో వస్తుంది, ఆశ్రమము మీరున్నదాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచర్యము అదొక ఆశ్రమం, గృహస్థు ఒక ఆశ్రమం, వానప్రస్థు ఒక ఆశ్రమం, సన్యాసము ఒక ఆశ్రమం. వానప్రస్థుకున్న ధర్మం బ్రహ్మచారికి ఉండదు, బ్రహ్మచారికి ఉన్న ధర్మం గృహస్థుకు ఉండదు, గృహస్థుకున్న ధర్మం సన్యాసికి ఉండదు. ఒకడు ఒక ఆశ్రమంలో ఉండి వేరొక ధర్మాన్ని అనుకరించకూడదు, గృహస్థుగా ఉండి సన్యాసిగా బతకూడదు. నేనున్నాను అనుకోండి, ఎన్ని ప్రవచనాలు చేయనివ్వండి, 365 రోజులు ప్రవచనాలు చేసిన నేను ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నా భార్య సుఖంగా ఉండాలి, నా బిడ్డలు సుఖంగా ఉండాలి, నా మనవలు సుఖంగా ఉండాలి, నా వంశం వృద్ధిలోకి రావాలి, నేను ధర్మాన్ని పట్టుకోవాలి, నా వంశం ధర్మంలో తరించాలి, ఐశ్వర్యానికి సమృద్ధి ఉండాలనే నేను కోరాలి. అంతేకాని నేను అందరికీ ప్రవచనం చేశాను కదా అని ఈ దేహం ఏముంది, ఎవడెలా పోతే ఏముంది ఈశ్వర అని అనకూడదు. గృహస్థులా మాట్లాడాలి, సన్యాసి సన్యాసిగా మాట్లాడాలి. నువ్వు వైరాగ్యంతో పండిపోయి కాషాయం కట్టుకున్నాడు ఏమీ కొనదు, సంతోషంగా వెళ్ళిపో. బట్ట మార్చుకొని కాషాయం కట్టుకుని గృహస్థులాగే 1000 మందితో పరిచయాలు పెట్టుకుని సెల్ ఫోన్ పెట్టుకుని దాని నిండా నెంబర్లు అట్టుకుని అదే పనిగా వాళ్ళకు ఉపకారాలు చేస్తూ వాళ్ళ దగ్గర డొనేషన్లు అట్టుకుని మేడల మీద మేడలు కట్టి ఏసీ రూమ్లో కూర్చొని కారులో తిరగడం అనవసరం. సన్యాసిని సన్యాసిలా బతుకు, గృహస్థుని గృహస్థులా బతుకు. గృహస్థుల బతకక సన్యాసిలా బతక్కు, సన్యాసం తీసుకుని గృహస్థులా బతక్కు. జాతికి బరువు. ఏ ధర్మాన్ని ఆ ధర్మంగా పట్టుకోగలిగితేనే ఆశ్రమంలో ఉండు, ఆ ఆశ్రమంలో అలా ఉండలేనన్నప్పుడు అలా ఉండకు. తప్ప ధర్మం తప్పిపోతే ఆ ఆశ్రమానికి విలువ లేదు. మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపర శివావతారం, అపర శంకర భగవత్పాదులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి 94 సంవత్సరముల వయస్సులో సత్యదండం పట్టుకుని ఒడిలిపోయి ఇలా జారిపోతున్న చర్మంతో సత్యదండం పట్టుకుని ఒక చేతి తొక్కుడు బండిని రిక్షాని ఒకదాన్ని చేత్తో పట్టుకుని కాలినడకన వెళ్ళిపోతుంటే వాహనం ఎక్కకూడదు కాబట్టి ఆయన వెనక ఏనుగులు ఒంటెలు రథాలు వెడుతున్నా సరే సన్యాసిని కాబట్టి పాదచారినై వెడతానని రిక్షా పట్టుకు నడిచి వెడుతుంటే చెన్నై పట్టణంలో ద్రవిడ దేశంలో భరతఖండం అంతటా పరమాచార్య స్వామి వారు వస్తున్నారంటే బస్సులు ఆపేసేవారు. బస్సుల్లోంచి దిగిపోయి చెప్పులు ఇప్పి వారు వెళ్ళిపోయే వరకు రోడ్డుకి 2 పక్కలా సాష్టాంగపడి ఉంటే మధ్యలోంచి రిక్షా వెళ్ళిపోయేది. అంత నియమ పాలన చేశారు. సన్యాసి వాహనం ఎక్కకూడదు, ఆయన జీవితంలో వాహనం ఎక్కలేదు. శిష్యులు మోసిన పల్లకి అది కూడా కామాక్షి 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 అంటూ మొయ్యాలి పల్లకి. అలా అయితేనే పల్లకీలో కూర్చునేవారు. లేదా పాదచారి వారు రామేశ్వరం వెళ్ళవలసి వచ్చింది. సముద్రం ఎలా దాటుతారు, రైలు ఎక్కమన్నారు. మన ప్రభుత్వం కాదు, బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలించిన రోజులు. అయినా సరే నేను పాదచారి అయి మాత్రమే వెడతాను, రైల్వే బ్రిడ్జ్ ఉంది కాబట్టి బ్రిడ్జి మీద నడుస్తానన్నారు. దానికి మధ్యలో స్లీపర్స్, పెద్ద పెద్ద దుంగలు, దుంగకి మధ్యలో ఖాళీ.
ఆ రోజుల్లో ఈ బొగ్గుతో వెళ్ళినటువంటి ఇంజిన్స్ వెళ్ళిన రోజులు కాబట్టి అవన్నీ కూడా ధూళి పడిపోయి నూనె పడిపోయి జారిపోయేటట్టుగా ఉంటాయి. కింద చూస్తే ఆ దొంగల మధ్యలోంచి చూస్తే పెద్ద పెద్ద కెరటాలతో సముద్రం నుంచి దాని నుంచి విపరీతమైన గాలి బక్క చిక్కిపోయి పరమాచార్య స్వామి వారన్నారు, ధర్మం తప్పి వాహనం ఎక్కి రామేశ్వరం మాత్రం వెళ్ళారు. పాదచారినై ఈ బ్రిడ్జి మీద నడుస్తూ రామేశ్వరం పెడతానన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం వారి మీద గౌరవంతో రైళ్ల రాకపోకలు ఆపేసింది. వారు దాటే వరకు రైళ్ల రాకపోకలు. సత్యదండం పట్టుకుని మీరు ఎప్పుడైనా చూశారో లేదో, ధార్మిక నిష్ఠ అంటే ఈ దేశంలో మహాపురుషులు ధర్మాన్ని ఎలా అనుష్ఠించారో చూడాలి. ఇప్పటికీ పరమాచార్య స్వామి వారి క్యాసెట్లో ఉంటుంది అది. అంత గాలి హోరుమని, కింద సముద్రం తరంగాలు. సత్యదండం పట్టుకొని మౌనంగా భగవన్నామం చెప్తూ స్లీపర్లు దాటుకుంటూ రామేశ్వరాన్ని బ్రిడ్జి మీద నడిచి వెళ్ళారు తప్ప వారు రైలు ఎక్కి మాత్రం రామేశ్వరం వెళ్ళలేదు. అంతటి మహాపురుషులు పుట్టిన భూమి. ధర్మం అంటే ధర్మమే, ధర్మాన్ని విస్మరించడం కాదు. ధర్మం ఎప్పుడైనా ఎక్కడో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో కొద్దిగా కాలు ఇటుపడడానికి ఎప్పుడూ అవకాశం ఇచ్చేది గృహస్థాశ్రమం ఒక్కటే. అక్కడ కూడా అవకాశం ఉంది కదా అని అస్తమానం ధర్మం తప్పడానికి వీలు లేదు. ఎందుకని అంటే అలా అడుగు ఎందుకు పడుతుంది అంటే గృహస్థాశ్రమంలో ఉత్తరాధికారులు ఉంటారు కాబట్టి. మృత్యుశయ్య మీద తండ్రి ఉంటాడు, అప్పుడు ఏం చేసుకుంటాడు? కొడుకు తండ్రి పేరు మీద సంధ్యావందనం చేసి కొడుకు సంధ్యావందనం చేసుకుంటాడు. అప్పుడు చెయ్యలేదన్న దోషం ఉండదు. అందుకు కొడుకు పుట్టాలని ఏడుస్తారు. సంధ్యావందనం చచ్చిపోయే ముందు ఊపిరి ఉంటే సంధ్యావందనం చేయకుండా చచ్చిపోతే వీడు సంధ్యావందనం చేయకుండా చచ్చిపోయాడని పాపం. అందుకే చస్తూ ఉంటే సంధ్యమంత్రం అని ముతక సామెత వచ్చింది. తండ్రి స్పృహ తప్పిపోయి చేయలేని స్థితిలో ఉంటే సాయంకాలం ప్రదోష వేళ అయిపోతే కొడుకు ఎందుకు ఉండాలంటే మొట్టమొదట అర్ఘ్యప్రదానం గాయత్రి తండ్రి పేరు మీద చెయ్యాలి. ఒక్క కొడుకు అధికారం, తప్పితే శిష్యుడికి చేసి ఈ నీటి చుక్క తండ్రి నోట్లో పోసి ఈ నీళ్లు తీసేసి మళ్ళీ నీళ్లు తెచ్చుకొని సంకల్పం చెప్పి మళ్ళీ తన పేరు మీద సంధ్యావందనం చేసుకోవాలి తప్ప అలా సంధ్యావందనం చెయ్యని కొడుకు ఉన్నా ఒకటే. అటువంటి కొడుకు ఉన్నందుకు తండ్రి యొక్క పేరు నిలబెట్టవలసిన వాడే తప్ప ఆయన ధర్మాన్ని పాడు చేయకూడదు. కాబట్టి ధర్మాన్ని పట్టుకోవడం అంటే అంత జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకని ధ్వజస్తంభానికి నమస్కరించి ప్రదక్షిణంగా వెళతారు. ప్రదక్షిణం అంటే ఎడంచేతి పక్కగా వెళ్ళాలి. ఎడంచేతి పక్కగా వెళితే ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళాడు అని పిలుస్తారు. అలా ఎందుకు పెడతారు అంటే దేవాలయం చుట్టూతా పరివార దేవతలు ఉంటారు. లోపల ఉన్నవాడిని నమ్ముకుని తరించిన వాళ్ళు ఉంటారు. వీళ్ళని చూడకుండా తిన్నగా లోపలికి వెళ్ళిపోయిన వాడిని ఈశ్వరుడు చూడడు. వాళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ భగవంతుణ్ణి పట్టుకుని ఇలా తరించారు. నేను అలా తరించాలన్న భక్తిభావన కలిగి ముందు భాగవతులకు నమస్కరించి లోపలికి వెళ్ళాలి. భగవంతుణ్ణి నిరంతరము వహించినదేదో అది వాహనం. ఆ వాహనము ఈశ్వరుడికి ఎదురుగుండా ఉంటుంది. శివాలయం అయితే నందీశ్వరుడు ఉంటాడు, విష్ణువాలయం అయితే గరుత్మంతుడు ఉంటాడు. ఆ వాహనానికి నమస్కారం చెయ్యాలి. మళ్ళీ వాహనానికి నమస్కారం చేసేటప్పుడు ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ఆగమం ఉంటుంది. విష్ణువాలయం అయితే గరుత్మంతుడికి ఒక నమస్కారం చేసి వెళ్ళిపోవచ్చు. శివాలయం లోపలికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళడానికి వీల్లేదు. ఒక్క కవచం పెడితేనే నందిని ముట్టుకోకుండా లోపలికి వెళ్ళాలి. కవచం పెట్టని శివలింగం ఉంటే, కవచం పెట్టడం అంటే సాకార రూపాన్ని తొడుగుతారు, శివస్వరూపాన్ని తొడిగేస్తారు వెండిది. అలా తొడిగి ఉండకపోతే, వెండిదో ఇత్తడిదో అలా తొడిగి ఉండకపోతే మాత్రం తిన్నగా చూడకూడదు శివలింగాన్ని. వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే శివాలయం దృష్ట్వా క్షణన్నరో యాతి కైలాసే శివసన్నిధిం. ఆ నందీశ్వరుడికి ఈవలి వైపుకొచ్చి కుడి చేతి యొక్క చూపుడు వేలు బొటన వేలు శృంగముల మీద ముందు పెట్టుకుని వంగి అప్పుడు అవయవాన్ని పట్టుకోవాలి. ఆయన యొక్క వృషణములను ఒక్కసారి పట్టుకుని నొక్కి వదిలేయాలి. ఆ వదిలేసే లోపల చూడాలి శివలింగాన్ని. నందీశ్వరుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు పరమేశ్వరుడు ఊయల ఊగుతుంటాడు. ఆ వృషణాన్ని పట్టుకోగానే అని ఊపిరి ఆగుతుంది నందికి. ఆ ఆగిన ఊపిరిలో ఊయల ఆగి శివదర్శనం అవుతుంది. అలా ఎవరు చేశాడో వాడు కైలాస పర్వతం మీదకి వెళ్ళి పరమశివ దర్శనం చేశాడు అని ఖాతాలో వేస్తారు తప్ప నంది శృంగముల మధ్య నుంచి చేయకూడదు. శైవాగం అని చెప్పిన మాట. నేను నా సొంతంగా ఏమీ చెప్పట్లేదు, శాస్త్రాన్ని నేను చెప్తున్నాను. కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఎలా చెయ్యాలో అలాగే చెయ్యాలి. దేవాలయాల లోపల విద్యుత్ దీపములు వెలగరాదు.
ఎప్పుడైనా అంతరాలయంలో విద్యుత్ దీపాలు వెలిగితే ఆ దేవాలయం నిర్వహించేవాడికి ఓ నామాలు తెలియవని గుర్తు. దేవాలయం లోపల విద్యుత్ దీపం వెలిగితే వెంటనే ఈశ్వరుడి యొక్క తేజస్సు హరించుకుపోతుంది. విద్యుత్ దీపం వెయ్యరు. నూనె దీపాలు, గుత్తి దీపాలు వెలగాలి. అటు ఇటు ఇలా కిందకి దింపుతారు గుత్తి దీపాలు. దింపి ఈశ్వరుడి సముఖం దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా పెద్ద ఒత్తి వేస్తారు, పైన చిన్న ఒత్తులు వేస్తారు. ఈ దీపాల కాంతిలో ఈశ్వరుణ్ణి చూడాలి. ఆ దీపములు ఏవి అంటే గురువు యొక్క అనుగ్రహం లేకుండా భగవంతుడి పట్ల అనురక్తి కలగదు. అదిగో మా గురువు గారే ఆ దీపాలుగా ఉన్నారు. ఆ దీపాల కాంతిలో ఈశ్వరుడు కనపడుతున్నాడు. మా గురువు గారి ప్రబోధంలో నాకు ఈశ్వరుడి పట్ల అనురక్తి కలిగింది. గురువన్న కాంతిలో ఈశ్వర దర్శనం అవుతోందని నూనె దీపాల కాంతిలో ఈశ్వర దర్శనం చెయ్యాలి. పృష్ఠభాగం చూపించకుండా వెనక్కి రావాలి. ఎందుకంటే దేవాలయానికి పెరటి ద్వారాలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఈశ్వరుణ్ణి దాటి వెళ్ళడానికి ఉండదు. జన్మ ప్రయోజనం ఈశ్వరుడిలో కలిసిపోవడమే. అందుకే దేవాలయం వెనక కూడా మూసేసి ఉంటుంది. ఎప్పుడు వెళ్ళినవాడు వెనక్కి వస్తూ ఉంటాడు అంటే చరమస్థానం ఈశ్వరుడి వరకు. బయటికి వచ్చి మౌనంగా కూర్చోవాలి. కూర్చుని కాసేపు ధ్యానం చెయ్యాలి. నువ్వు ఏది చూసావో దాన్ని చూడాలి. అందుకే ఉత్సవంలో దర్పణ దర్శనం చేయిస్తారు. కొన్ని దేవాలయాల్లో దర్పణ సేవ అని చెప్పి చుట్టూ అద్దాలు పెట్టి ఊయలలో పడుకుంటాడు ఈశ్వరుడు. నువ్వు ఏ దేవాలయంలో ఏ మూర్తిని చూసావో అది బయటికి వచ్చి కళ్ళు మూసుకుంటే నీకు ఇక్కడ మనోదర్పణంలో కనపడాలి. అలా కనపడితే నీకు దర్శనం పూర్తయినట్టు. నీకు ఏదో సరిగ్గా కనపడకపోతే ఏం చూశాను గుళ్ళో అనిపిస్తే మళ్ళీ వెళ్ళాలి దర్శనానికి. ఏం చూసావో ఇక్కడ మళ్ళీ కనపడే వరకు దర్శనం చేసి కూర్చుని మళ్ళీ దర్శనం చేయాలి. చేసి బయటికి రావాలి. దేవాలయానికి 3 మంటపాలు ఉండి తీరాలి. అందుకే ముఖమంటపము, అర్ధమంటపము, మహామంటపము. ముందుండేది మహామంటపం తర్వాత ముఖమంటపం తర్వాత అర్ధమంటపం తర్వాత గర్భాలయం. ఈ శరీరం ఎలా ఉంటుందో దేవాలయం అలాగే ఉంటుంది. ఈ ముఖమంటపం, అర్ధమంటపం, ఆ తర్వాత లోపల ఉండేటటువంటి అంతరాళ మంటపం. ఈ 3 మంటపాలు దాటాడంటే మహామంటపం, అర్ధమంటపం, ముఖమంటపాలు దాటాడంటే స్థూల సూక్ష్మ కారణ శరీరములను దాటి 3టికి అధిష్టానమైన ఈశ్వరుణ్ణి చూస్తున్నానని గుర్తు. అది గర్భాలయం. ఆ గర్భాలయం దగ్గరికి వెళ్ళాలి. మహామంటపంలో భజనలు చేస్తారు, పాటలు పాడతారు, నాట్యాలు చేస్తారు. అన్నీ మహామంటపంలో జరగాలి. అర్ధమంటపం దగ్గరికి వెళ్ళేటప్పటికి దర్శనం చేసుకున్న వాళ్ళు కూర్చుని ధ్యానం చేస్తారు. ఇక లోపలికి వెళ్ళిన తరువాత ముఖమంటపం, ముఖమంటపం దాటిపోయి అర్ధమంటపంలోకి వెళ్ళిపోతే దేవాలయ అర్చకుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు. అక్కడ లోపల జరగవలసిన కార్యక్రమాలకి సంబంధించిన సంభారముల కొరకు నియమం లేకుండా తిరుగుతాడు. ఎందుకంటే ఆయన 8వ వంతు ఈశ్వర స్వరూపం. నందికి అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, ఆయన ఇష్టం. తిరిగి ఓ కొబ్బరికాయ తీసుకుంటాడు, హారతి తీసుకుంటాడు, అగరత్తులు తీసుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు. ఈ 3 శరీరములను దాటితే పరమేశ్వరుడి దర్శనమైంది. బయట బలిమంటపం అని ఉంటుంది. ఆ బలిహరణ మంటపం మీద రోజు మంగళధ్వనితో తీసుకెళ్ళి అన్నం పెట్టాలి దేవాలయంలో. ఎందుకని అంటే వాటిని బలిమంటపాలు అంటారు. బలిమంటపాలు అంటే ఏవో వేటినో తీసుకొచ్చి చంపుతారని కాదు. బలి అన్న మాటకు అర్థం ఏంటంటే సమస్తమైనటువంటి ప్రాణులు తినడానికి చేసిన ఏర్పాటు. కాకులు, గద్దలు, పిల్లులు, కుక్కలు కూడా తినాలి. అందుకని దేవాలయం బయట కొన్ని చోట్ల నిర్ణయం చేస్తారు. బలిమంటపాలని చిన్న గోడుగా రాయి కట్టి పైన అవకాశం ఉంచి దాని మీద అన్నం పెడతారు. పెడితే కాకులు మొదలైన వచ్చి తింటాయి. అవి వెళ్ళి దేవాలయం శిఖరం మీద వాళ్తాయి ఒక్కొక్కసారి. అలా దేవాలయ శిఖరం మీద కొంతకాలం వాలిన తరువాత ఆలయంలో మూర్తికి శక్తి క్షీణించిపోతుంది. అందుకని ప్రతి కొంతకాలానికి కూడా కుంభాభిషేకం చేయాలి. శిశువుకి పుట్టినదాదిగా ప్రతి నెలలోనూ గంటకాలం వస్తూ ఉంటుంది. ప్రతి నెలలో అవయవాలు పెరగడంలో ఆరోగ్య క్షీణత కలుగుతూ ఉంటుంది. అందుకే శిశువుకి పుట్టినరోజులు ప్రతి నెల చేయాలి ఏడాది పాటు. పెద్దవాళ్ళకి ఏడాదికి ఒక మాట చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి అంటే మళ్ళీ వచ్చే ఏడాది పుట్టినరోజు కూడా చూడాలి అంటే ఒక్క పుట్టినరోజు నాడే ఒక శక్తి ఉంటుంది. నల్ల నువ్వులు చేతిలో వేసుకుని, బెల్లం ముక్క వేసుకుని, ఆవు పాలు పోసుకుని ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఆ మంత్రంతో 3 మాటలు ఎవరు పుచ్చుకుంటారో వాళ్ళకి హృదయస్థానమునందు మృత్యుపాశం పడదు. మళ్ళీ వచ్చే పుట్టినరోజుని చూస్తాడు. పెళ్లి రోజుకి వైదిక ప్రాధాన్యత లేదు, పుట్టినరోజుకి వైదిక ప్రాధాన్యత ఉంది. ఇది చేసి గురువుగారి ఆశీర్వచనం పొంది దేవాలయ దర్శనం చేసి ఆ రోజు రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి. అలా ఎవరు పాటిస్తాడో వాడు వచ్చే సంవత్సరం పుట్టినరోజు కూడా మళ్ళీ చూస్తాడు.
కాబట్టి ఒక్కొక్క రోజు ఎందుకు చెయ్యాలో ఎలా చెయ్యాలో వేదం చెప్పింది. కాబట్టి శిశువులకైతే ప్రతి నెల పుట్టినరోజు చేయాలి, ప్రతి నెల ఆశీర్వచనం జరగాలి, ప్రతి నెల తలంటి పోసి వాళ్ళకి కొత్త బట్టలు తొడగాలి, తొడిగి ఆశీర్వచనం చేస్తే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఏడాది పాటు నెల పుట్టినరోజు. అలాగే బలిమంటపం మీద పెడితే బలిభుక్కులు అంటే సమస్త ప్రాణులు వచ్చి తింటాయి. హోమం చేయాలి దేవాలయంలో. దేవాలయంలో ప్రతిరోజు హోమం జరగాలి. ఎందుకని అంటే మీరు పెట్టిన నైవేద్యాన్ని ఈశ్వరుడు తినడం, కంటితో చూస్తాడంతే, దృష్టి ప్రసారం చేస్తాడు. ఆయన తినేది ఎప్పుడు అంటే అగ్నిముఖంగా ఇస్తేనే తింటాడు. అందుకే హోమం ప్రక్రియ చేస్తే దేవతలందరూ వచ్చి కూర్చుని తిని పెడతారు. ప్రతిరోజు హోమం జరిగేటటువంటి దేవాలయాలలో దేవతలు వస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళిన భక్తుల కోరికలు ఈడేరతాయి. ఒక ప్రాంగణానికి శక్తి కల్పించడం అంటే వైదిక మర్యాద తెలిసి దానికి సంబంధించిన ప్రక్రియని నడిపించాలి. అలా దేవాలయ దర్శనం చేసి ప్రదక్షిణంగా వెళ్ళి శిఖర దర్శనం చేస్తారు. ఒకసారి దేవాలయానికి ఉన్నటువంటి శిఖరము దేవాలయం యొక్క 8వ వంతు. ఒక దేవాలయం అంటే లోపల ఉన్నవాడు ఒక్కడే దేవాలయం అనుకోకూడదు. దేవాలయం శక్తి 8 పెట్టి భాగిస్తారు, విభాగం చేస్తారు. దేవాలయానికి ఉన్నటువంటి 4 పక్కల గోడ 8వ వంతు. దేవాలయం గోడ కనపడితే చెప్పులు ఇప్పి నమస్కారం చెయ్యాలి. గోడ 8వ వంతు. లోపల ఉన్న ధ్వజస్తంభం 8వ వంతు. బలిహరణ మంటపం 8వ వంతు. లోపల ఉన్న పరివార దేవతలు 8వ వంతు. వాహనం 8వ వంతు. లోపల ఉండేటటువంటి దీపాలు ఒక 8వ వంతు. లోపల ఉన్న దీపాలు కాకుండా అర్చకుడు 8వ వంతు. ఈశ్వర మూర్తి 8వ వంతు. ఈ 8 వంతులు కలిపితే దేవాలయం యొక్క పూర్ణత్వం ఒకటవుతుంది. అందుకే దేవాలయ రాజద్వారం దాటిన దగ్గర నుంచి మౌనమే, మాట్లాడకూడదు. అంటే ఈశ్వరుడితో అనుసంధానం చేసుకోవాలి. దేవాలయం మీద శృంగారమూర్తులు ఉంటాయి. ఎందుకుంటాయంటే ఈ లోపలికి వచ్చాక కూడా కామదృష్టితో ఉండకు, బయట వదిలిపెట్టి లోపలికి రా. బలిమంటపం మీద ఎలా బలిహరణం పెడతారో అలా నీలో ఉన్న అరిషడ్వర్గములను బలిమంటపం మీద బలి ఇచ్చి లోపలికి వెళ్ళాలి. అరిషడ్వర్గములను విడిచిపెట్టి లోపలికి వెళ్ళాలి. దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కూడా విఐపీలు వివిఐపీలు ఉండకూడదు. దేవాలయంలోకి వెళ్ళడానికి మేము ప్రత్యేకం, మాకు దేవాలయ ప్రవేశం ఇమ్మని ఎవ్వడూ అడగకూడదు. దేవాలయంలోకి వెళ్ళడానికి ప్రత్యేకత ఎవరిది అంటే ఒక్క పరమభక్తులైన వారిది మాత్రమే. ఎవరు పీఠాధిపతులో, ఎవరు ధర్మ ప్రచారం చేస్తారో, ఎవరు పరమ భాగవతోత్తములో వారికి మాత్రమే పూర్ణ కుంభంతో రాజద్వారంలోంచి లోపలికి తీసుకెడతారు. వారు వెళ్ళారు పూర్ణ కుంభంతో అంటే వారొక్కరూ తప్ప దేవాలయం లోపలికి ఇంకెవరు వెళ్ళారు. పూర్ణకుంభంతో తీసుకొచ్చారు అంటే ప్రధానమైన గడప ఎక్కడుంటుందో గడప దాటించమని గుర్తు. లేదా కనీసం ఆ గడప దాకా వారు ఒక్కరే వెళ్ళాలి. వెళ్ళి దర్శనం చేసుకుని బయటికి రావాలి. అంతేగాని అందరూ ఎక్కడి వరకు వెళ్ళారో ఆయనే ఎక్కడి వరకు వెళ్ళాడు అంటే పూర్ణకుంభం పెట్టడంలో ఉన్నటువంటి రహస్యం తెలియదు అని గుర్తు. కాబట్టి ఎక్కడ ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. దేవాలయ ప్రాంగణము అంటే అంత జాగ్రత్తగా రక్షించుకోవాలి. ఒక దేవాలయ దర్శనం వెనక ఇంత భక్తి, ఇంత తరించేటటువంటి విధానము నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఒక దేవాలయమైన, ఒక ధ్యాన మందిరమైన, ఒక భజన మంటపమైన దేని కొరకు నిర్దేశింపబడిందో దాని కొరకు మాత్రం దాన్ని ఉపయోగించి చక్కగా వృద్ధిలోకి తీసుకురావాలి. ఒక ధ్యాన మంటపం ఉందనుకోండి, ఎప్పుడూ ఎవ్వరూ ఇంకక్కడ మాట్లాడకూడదు. మాట్లాడటం అంటూ జరిగితే బయటికి వెళ్ళే, కనీసం దగ్గొచ్చినా తుమ్మొచ్చినా బయటికి వెళ్ళిపోవాలి ధ్యాన మంటపం నుంచి. ఎందుకంటే ధ్యాన మంటపము యొక్క శక్తి ఇక దేనికి ఉండదు. ఎక్కడైనా ధ్యాన మంటపం ఉంది అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అపారమైన శక్తి ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా? సనాతన ధర్మంలో శక్తి అంతా ఎక్కువ ఎక్కడి నుంచి విస్ఫోటనం అవుతుందంటే మౌనంలోంచి విస్ఫోటనం అవుతుంది. నేను పైకి మంత్రం చెప్పాను అనుకోండి, హీనశక్తి. పెదవులు కూడా కదపకుండా వెన్నుపావు నిటారుగా పెట్టి జపం చేశాను అనుకోండి, విస్ఫోటన శక్తి, విపరీతంగా శక్తి వస్తుంది. ధ్యానం చేసే చోట అందరూ కూడా ధ్యానంలో నిమగ్నమై ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు. అందుకే ప్రాంగణం అంతా శక్తి తరంగాలతో నిండిపోతుంది. ఎక్కడ ధ్యాన మంటపం ఉంటుందో అక్కడ చుట్టుపక్కల కూడా గట్టిగా మాట్లాడకూడదు. భజన మంటపం ఉందనుకోండి, భజన చెయ్యకుండా ఎవరు కూర్చోరు. ఎందుకు కూర్చోరో తెలుసా? ఒకటే కారణం,
శ్రీరామ నీ నామమెంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, శ్రీరామ నీ నామమెంత రుచిరా, పాలు తేనెల కన్నా పంచదార ఫలముల కన్నా శ్రీరామ నీ నామమెంత రుచిరా అంటున్నారు అనుకోండి. అక్కడికి వచ్చి కూర్చున్నవాడు కూడా తెలియకుండానే తప్పట్లు కొడుతూ శ్రీరామ నీ నామమెంత రుచిరా అంటాడు. వేగంగా చేస్తారు, తగ్గిస్తారు, బాగా ఎత్తుకుంటారు, డప్పులు కొడతారు, డోళ్ళు కొడతారు. భజన సంప్రదాయమునందు పాల్గొనడానికి అధికారము లేనివాడు ఉండడు. అందరూ కలిసి చేస్తారు భజన. ఆ భజన చేసే చోట మౌనంగా ఉండకూడదు. వచ్చి ఉత్తినే ఇలా కూర్చొని భజన చూడడానికి వచ్చానన్న వాడికి భజన ప్రాంగణంలోకి పంపించారు. ధ్యాన మంటపంలో మాట్లాడతానన్నవాడు వెళ్ళకూడదు. భజన మంటపానికి ఎంత శక్తో ధ్యాన మంటపానికి అంత శక్తి. ఎందుకని మీ ప్రమేయం లేకుండా లాగేస్తుంది భజన. అంతమంది కూర్చుని చేస్తున్నారనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా సంతోషంతో చేసేస్తారు. జయ జయ శంకర హర హర శంకర కామాక్షి శంకర కామకోటి శంకర శృంగేరి శంకర 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 అంటున్నారు అనుకోండి. వచ్చి కూర్చుని మీకు తెలియకుండా మీరు కూడా శంకర శంకర జయ జయ శంకర హర హర శంకర అంటారు. భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా? ధ్యానము మీరు చేసి పైకి లేస్తే ఆగిపోతుంది. పైగా ధ్యానము చేస్తున్నట్లు కూర్చున్నా చేస్తున్నాడో లేడో తెలియదు. భజన చేసి బయటికి వెళ్ళాక కూడా మిమ్మల్ని పట్టుకుంటుంది. మీరు ఒక గంట సేపు జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకరని భజన చేసి బయటికి వెళ్ళిపోండి. మీకు తెలియకుండానే మీలో మీరు జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర అంటుంటారు. అందుకే భజన మంటపాలు విశేష శక్తితో ఉంటాయి. అందుకే భజన మంటప నిర్వహణ అంటే ఖచ్చితంగా భజన జరగాలి. భజన మంటపాలకి చాలా పెద్ద ప్రాధాన్యత ఏదో తెలుసా? భజన సంఘములను ఆహ్వానించుటయే. మీరు ఏమనుకున్నా సరే నేను ఉన్నమాట చెప్తున్నాను. ఫలానా చోట భజన సంఘం ఉంది, చాలా బాగా చేస్తారు. మాకే ఉంది భజన సంఘం. కాకినాడలో మా సత్సంగంలో శేషన్ ఉన్నాడు. వాడు డప్పు కొడుతూ భజన చేయడం మొదలు పెడితే వాడి కంఠమేమో ఈశ్వరదత్తం. అరుణాచల గిరి ప్రదక్షిణం అంతా చేసేస్తాడు, నడుస్తూ పరిగెడుతూ ఆడుతూ. వీరభద్రాలను ఉన్నారు ఆయన. వీళ్ళందరూ చేస్తారు భజన. వీళ్ళందరూ అద్భుతంగా భజన చేస్తారు. డప్పులు కొడుతూ డోళ్ళు కొడుతూ వాయిస్తూ భజన చేస్తారు. ప్రదక్షిణాలు చేస్తూ చేస్తారు, నడుస్తూ చేస్తారు, కీర్తనలు చేస్తారు. ఆ భజన చేసేటటువంటి వాళ్ళు ఎక్కడ భజన అలా చేసేవాళ్ళు ఉన్నా ఆహ్వానిస్తారు. అయా వచ్చి మా దేవాలయంలో ఒక 4 రోజులు భజన చేయండి అని అడుగుతారు. వాళ్ళు వచ్చి భజన చేస్తారు. వాళ్ళు వచ్చి భజన చేస్తున్నప్పుడు భజన సంఘం వాళ్ళందరూ కూడా కూర్చొని అందులో మెళకువలు పట్టుకుంటారు. తాళం ఎలా వేస్తున్నారు, చిడతలు ఎలా వేస్తున్నారు, తప్పట్లు ఎలా కొడుతున్నారు, ఎలా ఊగిపోతున్నారు. ఒక్కొక్క భజన సంఘం భజన చేస్తే అసలు నేను మీతో యథార్థం చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళరు. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అనే పల్లెటూరు ఉంది. ఆ మల్లవరం ఒక్క దాంట్లోనే ఉన్నాయి 16 భజన సంఘాలు. దానికి భజన కోసం ప్రత్యేకంగా తిరుపతి దేవస్థానం భజన మంటపం కట్టింది. నేనే దాన్ని ప్రారంభోత్సవం చేయవలసింది ఆ భజన మంటపాన్ని. కారణాంతరాల చేత నేను వెళ్ళలేకపోతే పాపం వాళ్ళు మీరు ఒక్కసారి అడుగు పెట్టి వెళ్ళండి అంటే మొదలు నేను ఆ భజన మంటపం దర్శనం చేసి వచ్చాను. ఇప్పటికీ వాళ్ళు ఒక్క దీపం వెలిగిస్తారంతే. అక్కడ ఏం పెద్ద ఉపచారాలు అవి ఏమి ఉండవు. ఒక్క దీపం వెలిగిస్తారో పటం పెట్టుకుంటారు. పెట్టుకుని ఇక చేస్తారు భజన. నిజంగాను బుర్రు తొలగిపోతారు అనమాట. ఇళ్లల్లో ఉండలేరు, ఎవరో చుట్టుపక్కల వచ్చేస్తారంతే. లాగేస్తుంది భజన. అసలు ఆ భజన చేసి 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 ఇంటికి వెడితే రాత్రి నిద్రపోతుండండి మీకు అదే వినపడుతుంది. ధరింప చేసేస్తుంది భజన. భజన మంటపాలు అందుకే విశేష శక్తిని పొందేస్తాయి. మల్లవరంలో భజన మంటపంలో అడుగు పెట్టండి. మీ పెద్ద మంటపం ఏం కాదు. మీరు కాలు పెట్టండి, మీరు కూర్చోకుండా వెళ్ళలేరు. ఒక్క నిమిషం కూర్చుందాం అనిపిస్తుంది. అక్కడ ఏం పెద్ద ఏం ఉండదు. కానీ భజన మంటపంలోకి వెళ్ళి మీరు బయటికి వెళ్ళలేరు, కూర్చుని వెళ్తానంటారు. కారణం ఏంటో తెలుసా? ఆ భజన చేసినప్పుడు ఇంతమందిలో పొంగిన ఆనంద తరంగాలు పట్టుకుంటాయి. అందుకే భజన సమాజములను ఆహ్వానిస్తాయి. ఆహ్వానించి భజనలు చేస్తాయి. మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు, మిమ్మల్ని నేను నిరుత్సాహపరచట్లేదు. వైదిక మంత్రం చాలా గొప్పది. మీరు వివాహాలు చేయిస్తున్నారు. ఇవాల్టి రోజున వివాహానికి మంటపాలు లేక ఎంతమంది బాధపడుతున్నారో నాకు తెలుసు. ఇంత ప్రాంగణం ఉన్నందుకు ఉచితంగా మీరు వివాహాలకు మంటపాలు ఇస్తున్నారు, మంగళసూత్రాలు ఇస్తున్నారు. ఒక్కసారి వివాహ మంత్రం జరిగితే 6 నెలలు పట్టుకుంటుంది ఆ శక్తి. ఉపనయనం జరిగితే 6 నెలలు ఉంటుంది. అందుకే ఉపనయనం చేసిన వారు మళ్ళీ అమంగళకరమైనటువంటి చోటుకి వెళ్ళరు. ఎందుకంటే శక్తి విరిగిపోతుంది. ఆ ఇంట తద్దినం కూడా పెట్టరు. ఎందుకు పెట్టారంటే ఆ మంత్రములకు ఈ మంత్రశక్తి పోతుంది. వివాహ మంత్రాలు తదేకంగా వినపడడం, వచ్చేవాళ్ళు కాస్త వైదికంగా ఉండాలి. చెప్పులు వేసుకుని పెళ్ళిళ్ళకి వచ్చేవాళ్ళు వస్తే మళ్ళీ ఆ భజన చేసిన శక్తి విరిగిపోతుంది.
కాబట్టి నేను మిమ్మల్ని, మీరు నా సలహాని పరిశీలించగలను అనుకుంటే పరిశీలించండి, మీరు పరిశీలించకపోయినా నేనేం బాధపడను. కనీసం ఈ ప్రాంగణంలో కొంత భాగమైన కేవలం భజన కొరకు కేటాయించండి. చక్కగా భజన సంఘాలను మాత్రాన్ని ఇద్దరు చెయ్యండి, ముగ్గురు చెయ్యండి. చక్కగా మీరు తప్పకుండా ఆ భజన చేసేటప్పుడు నియతి కాలం ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు చేయండి. పొద్దున్న 6 నుంచి 6:10తో మొదలుపెట్టండి. 10 నిమిషాలు మొదలుపెట్టండి. కాసేపు కింద రామచంద్ర ప్రభు ఉన్నారు, రామనామం కన్నా గొప్పది లేదు. రామనామ సంకీర్తనం, రామనామ భజనతో మొదలుపెట్టండి. మీరు సంతోషించడానికి కావాలి అంటే ఈసారి నేను కాకినాడ పట్టణం నుంచి మా అయ్యప్ప స్వామి దేవస్థాన సత్సంగ భజన సంఘాన్ని పంపిస్తాను. లేదా నేను ఉపన్యాసాలకు వచ్చినప్పుడు ఆ భజన సంఘాన్ని కూడా తీసుకొని వస్తాను. ఒకసారి తీసుకొస్తాను, వాళ్ళు భజన చేస్తారు. భజన, హనుమాన్ చాలీసా అవి చేస్తారు. మీరు చూడండి, ఉదయం 6 గంటలకు మొదలు పెడితే ఫలహారానికి భోజనానికి లేస్తారంతే. వచ్చి స్నానం చేసి కూర్చుంటే తెల్లవారుజామున కూడా ఉత్తినే కూర్చోరు. డప్పులు డోళ్ళు పట్టుకుని ఈ చుట్టూ నగర సంకీర్తనం చేసి వస్తారు. అందరినీ రమ్మని భజన చేస్తూ నగర సంకీర్తనం చేసి వచ్చి మొదలు పెడతారు. అసలు ఈ కంఠాలో ఈశ్వరదత్తమైన పాంచజన్యాలో తెలియదు. అలా పూరిస్తారు. అలా భజన చేసి ఆఖరణ మంగళం చెప్పి ప్రసాదం ఇచ్చి వెళ్ళిపోతారు. అంత గొప్పగా చేస్తారు. టు స్టార్ట్ విత్ అని ఇంగ్లీష్లో అంటారే, అలా ప్రారంభించడానికి మీకు అనురక్తి ఉంటే. ఈ మాట నేను ఉపన్యాసాలకు వచ్చినప్పుడు మా వాళ్ళందరినీ ఒక్కసారి రమ్మంట. ఈ సూర్యనారాయణ గారు వీళ్ళందరూ భజన సంఘంలో ఉన్నవాళ్ళే చేస్తారు. పరమ సంతోషంగా వస్తారు వాళ్ళందరూ. ఒకరోజు రప్పిస్తాను, వాళ్ళు భజన చేస్తారు. మీరు ఉత్సాహం చూపించాలి. కానీ నేను చెప్పి మల్లవరం ప్రాంతం అక్కడి నుంచి కూడా భజన సంఘాలను పంపిస్తాను. ఒక్క ప్రాంగణాన్ని భజన కొరకు కేటాయించుకోండి. ఏ పేరు పెట్టారో ఆ పేరుకి సార్థక్యం తీసుకుని ఆధ్యాత్మిక శక్తిని పరిపుష్టం చేయండి. ఆ శక్తి చేత అందరూ తరిస్తారు. చక్కగా అందరూ మాకు ఈ ప్రాంగణంలో ఫలానా ఇన్ని గంటలకు భజన జరుగుతుంది. ఎంత బాగా జరుగుతుందో తెలుసా? ఫలానా చోటు నుంచి వచ్చి భజన చేశారు, ఊగిపోయాం నిజంగాని. ఒక్కరోజు అటువంటి భజన వింటే అయ్యా ఈసారి మాకు చెప్పి అందరూ రండి, మేమందరం ఈసారి సెలవుల్లో వస్తామని పిల్ల మేక కూడా వచ్చేస్తాయి. వచ్చేసి పొంగిపోతారు ఆ భజన చేయడంలో. ఇంత పెద్ద ప్రాంగణం కట్టుకున్నారు కాబట్టి చక్కగా అలా భజన మంటపం అన్నారు కాబట్టి భజన చేయడానికి కొంత చోటు నుంచి ఈ ప్రాంగణానికి దివ్యమైనటువంటి శక్తిని కల్పించి మీరందరూ కృతకృత్యులై పరమశాంతితో, అభ్యుదయంతో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి సమస్త విభూతిని తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత పరివార సహితుడైనటువంటి సీతారామచంద్ర ప్రభువు అనుగ్రహించుగాక అని స్వామి పాదములు సాంఘికముగా పట్టి ప్రార్థన చేస్తూ, మీ అందరూ నా మీద ఇంత ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించి కూర్చోపెట్టి, మీకు చోటు లేకపోయినా సరే పాపం కిటికీల్లో కూడా కూర్చుని నించుని అంత ఆర్తితో మీరు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ, ఎక్కడైనా నేను మాట్లాడిన మాట పారుష్యంతో ఉండి మీ మనసుకు బాధ కలిగితే దాన్ని అక్కడతో విడిచిపెట్టేయవలసిందిగా, అది మీ అభ్యున్నతి కొరకు చెప్పిందే కానీ విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు అని తెలుసుకుని నన్ను సహృదయంతో ఆదరించవలసినదిగా మీకు విజ్ఞప్తి చేస్తూ కృతజ్ఞతాభివందనై తదాచార్య పురోగమై గర్వైశ్య పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.